జాకీ గారు అని టైప్ చేస్తే నాకు ఎక్కడ ఇండివిజువాలిటీ కనిపించకుండా హరిత జాకీ గారు అంటేనే అలా కొన్ని డీటెయిల్స్ మాత్రం వచ్చాయి. టీవీ సీరియల్స్కి వచ్చాక ఇద్దరం కలిసి హరిత జాకీగానే పిలవబడడం జరుగుతుంది. మా ఆవిడ పేరు కొడితే నాది వచ్చిందని నాకు ఏమాత్రం నామోషం లేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే మమ్మల్ని ఒక్కళ్ళగా చూడలేదు, ఇద్దరిని ఒకళ్ళగా చూస్తున్నారు. కుంకుమ పువ్వు టైంలో హరిత గారు జాకీ గారు ఆ సీరియల్ చేస్తున్నప్పుడు మీ ఇద్దరి కోసమే సీరియల్ చూసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మళ్ళీ ఆ అవకాశం రాలేదా? డెఫినెట్గా నేను మంచి మూవీస్, మంచి వెబ్ సిరీస్ వస్తే మంచి క్యారెక్టర్ అయితే చేయడానికి రెడీ. మీకు క్యారెక్టరైజేషన్ తగ్గుతుందన్నప్పుడు ఒక ఈగో ఫీలింగ్ లాంటిది ఖచ్చితంగా ఒక మూల అనిపిస్తుంది. చాలా మంది అడుగుతూ ఉంటారు, మిమ్మల్ని అలా క్వశ్చన్ చేశారా? మీ ఇద్దరు సెపరేట్ అని నేను అనుకోవట్లేదు, ఎవరికి పేరు వచ్చినా ఒకటే. ఫస్ట్ కెమెరాని ఫేస్ చేసినప్పుడు మీరు చెప్పిన ఫస్ట్ డైలాగ్ విజయభాస్కర్ డైరెక్ట్ చేసి ఒక ప్లేస్ అయితే గుంటూరులో ఒక చెట్టు కింద శోభన్ బాబు గారు అబ్బాయి అనుకునేవారు నన్ను. కోల ఫేసు ఇదంతా. ఫస్ట్ మా సత్యారెడ్డి గారు రే నువ్వు నా శోభన్ బాబు రానివారు. మీ ఇద్దరి పెళ్లి తర్వాత మీ లైఫ్ చేంజ్ అయింది కంప్లీట్ గా అని అనుకున్నారా? 100%. నేను చాలా అలరగా ఉండేవాడు, నేను బాగా అలర చేసాను. ఒకవేళ హరితని కాకుండా నేను ఎవరైనా పెళ్లి చేసుకుంటే నా లైఫ్ ఎప్పుడైనా ఆ థాట్ వచ్చిందా? చాలా మంది లైఫ్లో ఏంటని మీకు తెలుసు, నాకు తెలుసు. పేపర్లో చూస్తాం, అవి బయటికి రావు. ఎందుకంటే వాళ్ళు దే ఆర్ నాట్ సెలబ్రిటీస్ కాదు కదా వాళ్ళు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ సకలం సమ్మేళనం. రైట్, నేను రోజు ఎన్నో ఇంటర్వ్యూస్ చేస్తానండి. అంటే రకరకాల పొలిటికల్, సినిమా, సీరియల్ ఒక్కటి కాదు, అలా ఏదో ఒకటి చేస్తూ బిజీగానే ఉంటాము. కానీ కొన్ని ఇంటర్వ్యూస్ మాత్రం నా మనసుకి నచ్చి ఇష్టపడి కొంతమంది వ్యక్తుల దగ్గర నుంచి కొన్ని ఇన్ఫర్మేషన్ తీసుకోవడం వల్ల మనలో కూడా చేంజెస్ వస్తుందేమో అని ఎప్పటి నుంచో ఒక వ్యక్తితో నేను నిజంగా మాట్లాడాలనుకుంటున్నాను. ఇదేదో నేమ్ కోసము, అంటే కెమెరా కోసం చెప్తుంది కాదు. కొంతమంది దగ్గర కొన్ని నేర్చుకోవాల్సిన విషయాలు ఉంటాయి. ఎందుకంటే ఒక ఫ్యామిలీ లైఫ్ అయినా, ఒక సినిమా కెరీర్ అయినా మన కెరియర్లో ముందుకు వెళ్ళడానికి ఇలాంటివి కొన్ని ఉంటాయి. అవి తెలుసుకోవాలంటే ఆ వ్యక్తితో మాట్లాడాలి. ఇవాళ ఎలా సందర్భం వచ్చిందంటే మాట్లాడుతూ మనం రికార్డ్ చేసుకుని టెలికాస్ట్ చేసుకునే అవకాశం వచ్చింది నాకు. సో ఎవరితో ఉన్నానంటే జాకీ గారితో ఉన్నాను. రైట్, హరిత జాకీ గారు. మాట్లాడదాం, నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, అలాగే తెలుసుకోవాల్సిన విషయాలు కూడా ఉన్నాయి. లెట్స్ టాక్. హలో సార్. సార్, ఫస్ట్ క్వశ్చన్ అయితే, నేను నిన్న మీ ఇంటర్వ్యూ అని తెలిసిన దగ్గర నుంచి దెన్ అంతకుముందు నేను ఆల్రెడీ కమిటెడ్గా నేనే చేస్తానని ఈ ఇంటర్వ్యూ గురించి అయితే నేను బాగా ఫిక్స్ అయి ఉన్నాను. బట్ వస్తాననగానే ఎలాగో అఫ్కోర్స్ కొన్ని తెలుసుకోవాలనుకుంటాను. గూగుల్ చేస్తే జాకీ గారు అని టైప్ చేస్తే నాకు ఎక్కడ ఇండివిజువాలిటీ కనిపించకుండా హరిత జాకీ గారు అంటేనే కొన్ని వీడియోస్, అలా కొన్ని డీటెయిల్స్ మాత్రం వచ్చాయి. అక్కడ కూడా ఎక్కువ మేడం ఇన్ఫర్మేషన్ మాత్రమే నాకు కనిపించింది. సో సార్కి, మీకు యాక్చువల్గా మేడం కన్నా మీరు ముందు ఇండస్ట్రీలో ఉన్నారు, సినిమాలు, సీరియల్స్, అలా రకరకాలుగా ప్లాట్ఫామ్లో మీరే ఫస్ట్ ఉన్నారు. యాక్చువల్గా నాకు చాలా హ్యాపీ. ఎందుకంటే మా ఆవిడ పేరు కొట్టిన నా పేరు ఇండివిజువల్గా రావడం. యాక్చువల్గా టీవీ సీరియల్స్కి వచ్చాక సినిమాలు అయిన తర్వాత ఇద్దరం కలిసి హరిత జాకీగానే పిలవబడడం జరుగుతుంది. దానివల్ల ఇన్ఫర్మేషన్ కూడా నేనైనా సరే నా గురించి ఏమైనా తెలియాలంటే హరిత జాకీని కొట్టినంట. దాంతో అలా వచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. మా ఆవిడ పేరు కొడితే నాది వచ్చిందని నాకు ఏమాత్రం నామోషం లేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే మమ్మల్ని ఒక్కళ్ళగా చూడలేదు, ఇద్దరిని ఒకళ్ళగా చూస్తున్నారు, సెపరేట్ చేయటం లేదు. అందుకు వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. అంటే నేనేమంటానంటే కనీసం సార్ గురించి తెలుసుకోవాలనుకునే వాళ్ళకి సపరేట్గా ఎప్పుడు పెట్టాలని అనుకోలేదు. అంటే మీరు చేసిన మూవీస్కి సంబంధించిన అలా అప్లోడ్ చేస్తే కొంత తెలిసే అవకాశం ఉంటుంది. కానీ ఎందుకు అలా ఆ స్టెప్ తీసుకోలేదు? ఇద్దరిని విడగొట్టే ఇష్టం లేక ఒకటే చేసి ఉంటారు, అది అయ్యి ఉండొచ్చు. దాన్ని నేను పెద్ద వెరీ కూల్. నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను సార్ మిమ్మల్ని చూసి. ఇంకొక 2-3 నేర్చుకొని ఇప్పటి నుంచి వాళ్ళ వైఫ్ పేరే ముందు పెట్టుకోవాలని. సో జనరల్లీ పక్కకి ముందు వాళ్ళ పేరుతో రన్ అవ్వాలని చూస్తారు. సో ఎనీవే చాలా హ్యాపీగా ఉంది ఆ విషయంలో మాత్రం. సో గూగుల్ చేసినందుకు హ్యాపీగానే ఉన్నాను నేనైతే. సో సార్, అంటే ఈ మధ్య యూట్యూబ్ అనేది ఎక్కువ అవడం వల్ల చాలా మంది ఆర్టిస్టులు ఇప్పుడు సీరియల్స్ చేసేవాళ్ళు, ముఖ్యంగా మీరు అందులో ముందుగా మేడం మీరు యూట్యూబ్లో ముందున్నారు. అంటే గూగుల్ చేయడం అయినా యూట్యూబ్ చేయడం, ఇందాక నేను అన్నట్టు యూట్యూబ్ ఛానల్ని బాగా రన్ చేస్తున్నారు. సో దానివల్ల కేవలం ఇన్కమ్ సోర్స్ కోసం చూస్తున్నారా, లేదంటే కనుక దాన్ని మీకు అంటే మీకు కూడా ఒక టైం స్పెండ్ అవ్వాలంటే మనకి ఒక ఇండివిజువాలిటీ ఉండాలి అనేది రకంగా వెళ్తున్నారు? లేదమ్మా, ఇప్పుడు మనం ప్రతిదానికి అప్డేట్ అవుతున్నాం. ఈరోజు మోర్ ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు జనాలు. మాకంటే ఇంట్లో ఉన్నాక షూట్ అయిపోయాక ఇంటికి వచ్చాక 2-3 రోజులు షూట్ లేదనుకోండి,
మాకు రోజు షూటింగ్ చేసి అలవాటు అయిపోయి ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ అది కూడా, అంటే ఒక సరదా కోసం స్టార్ట్ చేసింది. రెవెన్యూ జనరేట్ అవుతుంది అన్ని పక్కన పెడదాం, అవుతుంది, కానీ మనం ఇంకా దగ్గరగా ఉంటాం ఆడియన్స్కి. రైట్. అంటే ఇది ఒక చిన్న కుటీర పరిశ్రమ అయిపోయింది, చాలా మందికి జీవనోపాధి అయిపోయింది. వెరీ హ్యాపీ, ఎందుకంటే ఆఫ్టర్ కరోనా బిఫోర్ ఎన్ని కష్టాలు పడ్డారో వాళ్ళంతా కూడా ఇప్పుడు మనీ జనరేట్ చేసుకోవడానికి ఒక చిన్న ప్లాట్ఫామ్ జరిగింది. చిన్నది కాదు, చాలా పెద్ద ప్లాట్ఫామ్ ఇది. చాలా మంది బయటకు వస్తున్నారు, ఇది సంతోషపడాలి మనం. ఎందుకంటే ఈరోజు సినిమా డైరెక్టర్స్ కానీ కొంతమంది యూట్యూబ్లో వీళ్ళెవరో బాగా చేస్తున్నారే, వాళ్ళ టాలెంట్ని బయట పెట్టుకోవడానికి. అలాగే మాకేంటంటే ఇంట్లో ఉన్న సరదా ఉంటాయి కొన్ని, తీసి పెడదాం. మన గురించి ఇన్ఫర్మేషన్ ఎక్కువ. ఇప్పుడు చిరంజీవి గారు లాంటి వాడే పెద్ద ఆయనే ఇంట్లో దోశలేస్తూ మనిషి అందరికీ దగ్గరగా ఉండాలనుకుంటున్నారు. అది వెరీ హ్యాపీ. ఇందులో చిన్న విషయం ఏంటంటే యూట్యూబ్, ఓ పొలిటీషియన్ కానీ యూట్యూబ్కి వచ్చిన వాళ్ళు కానీ జనాల చేతిలో ఉన్నట్టే, వాళ్ళు ఏ కామెంట్ అయినా పెట్టచ్చు. ఒక రాజకీయ నాయకుడిని ఎలా కామెంట్ చేసేస్తారో అలా యూట్యూబర్స్ కూడా వాళ్ళు ఇష్టం వచ్చిన కామెంట్ చేస్తారు. మనం అవి పట్టించుకోకుండా మన సరదా మన దీనికోసం మనం హ్యాపీగా నేను ఫీల్ అవుతున్నాను. రైట్ సార్. నాకైతే మొన్న అంటే రీసెంట్గా మనకి ఆషాఢంలో ఉన్నాం కాబట్టి మీరు హరిత అమ్మకి మీరు గోరింటాకు పెడుతున్న వీడు అంటే అదంతా ఎలా అనిపిస్తుంది అంటే ఓహో చాలా మందికి తెలుసుకోవాలని ఉంటుంది, ఇలాంటివి చూసి నేర్చుకునే వాళ్ళు ఉన్నారు. సో అలాంటప్పుడు అంటే ఒక వీడియో చేసి బయటకు పంపిస్తున్నప్పుడు అసలు ఎలా అనిపిస్తుంది సార్ మీకు? లేదమ్మా, నేను ఇంట్లో ఎలా ఉంటాం అలాగే ఉంటాం, మేము ఇంట్లో అలానే ఉంటాం. నేనేంటంటే తనే వచ్చి వంట చేయాలి, తనే ఇచ్చేయాలి, ఏముంటుంది. తను చాలా వీడియోస్లో చెప్పుంటుంది జాకీ చేసేస్తాడని. నా ఫ్రెండ్స్ కూడా నేను వండిన నంబరు జాకీ వండాడు అంటారు. అంటే నాకు సరదాగా నేను వంట చేయడం కానీ అన్నీ సరదా అనమాట. తన ఫ్రెండ్స్ వచ్చినప్పుడు నేనే వండి పెడతాను. నేనే నా ఫ్రెండ్స్తో, మా తమ్ముళ్ళు కొంతమంది ఉంటారు ఇక్కడ ఫ్రెండ్స్, వాళ్ళతోనే బయట నుంచి తన పాపం బయట ఒక నుంచి ఉన్నారు వాళ్ళు, కాఫీలు పెట్టడం ఏదో పంపించడం, అదేంటంటే అలవాటు అయిపోయింది అంతే. అది పెద్ద ఇదిగా ఆయన తీసుకోం. ఇటువంటి చిన్న చిన్న వాటిని జనాలు పంచితే వాళ్ళకి బాగుంటుంది అనేది అంతే. సో అసలు ఇన్కమ్ సోర్స్ అనేది వస్తుందా యూట్యూబ్ నుంచి? ఉండకుండా ఏముండదమ్మా, డెఫినెట్గా ఉంటుంది. అంటే మనం సెలబ్రిటీస్ కాబట్టి ప్రమోషన్స్ అని ఇవన్నీ డెఫినెట్గా ఇన్కమ్ జనరేట్ కాకుండా ఇంతమంది చేయరు. ఇన్కమ్ ఉంటుంది. ఇన్కమ్ కంటే కూడా మేమేంటంటే మా సంతోషం, హ్యాపీగా ఎంటర్టైన్మెంట్ కోసం. ఇంట్లో ఏంటంటే షూట్ లేని టైంలో ఇప్పుడు నేను ఒకటే సీరియల్ చేస్తున్నాను, ఒకే ప్రొడక్షన్ చేస్తున్నాను, అందుకు ఏంటంటే ఖాళీ ఎక్కువ ఉంటుంది. సరదాగా చేద్దాం. మాకు రోజు వర్క్ అలవాటు అయినోడికి ఎట్లా ఉంటుంది, కెమెరా చూస్తే కానీ మనసు ఎంత ఉండదు, అలాగనమాట. సో ఇప్పుడైతే రంగుల రత్నం జరుగుతుంది. సో ఇంతకు ముందు కరోనా టైంలో సార్ అంటే మీరు అన్నట్టు ఆర్టిస్టులు అందరూ చాలా మంది ఖాళీగా ఉండడం, ఈ సిచ్యువేషన్ వచ్చింది. ఆ టైంలో కూడా మేము అప్పుడే స్టార్ట్ చేసాము, కరోనా టైంలోనే సరదాగా ఈ కరోనా గురించి వీడియోస్ చేయడం అట్లాగా అలా 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 అప్పటి నుంచే స్టార్ట్ చేసాం. అంటే ఇంత అవుతుందని నేను అనుకోలేదు, కానీ నేను చాలా తక్కువ. హరితే పాపం చాలా హుషారుగా చేస్తుంది, నేను అమ్మా వీడియో అంటే అనుకుంటాను. కానీ ఇప్పుడు ఏంటి చేస్తాం, ఇంట్లో ఉన్న ప్రతి విషయాన్ని, అంటే అన్నిటినీ చెప్పకూడదు, కొన్ని విషయాలు మేము సరదా చేసుకునే విషయాలను అయితే జనాలకి, ఆడియన్స్కి టెలికాస్ట్ చేస్తూ ఉంటాం. వెరీ హ్యాపీ, వాళ్ళు ఆనందంగా మాకు పెట్టే కామెంట్స్ కానీ అందరూ మంచిగానే కామెంట్స్ పెడతారు. ఎందుకంటే మేము చేసే వీడియోస్ అన్ని కూడా ఇంట్లో పండగలను పూజలను ఇవే ఉంటాయి ఎక్కువ. సార్ ఒకటే సీరియల్ చేస్తున్నారు ఇప్పుడు ప్రెజెంట్ మీరు. యాక్చువల్గా మీకున్న నేమ్ ఫేమ్కి మీరు చాలా బిజీగా ఉండొచ్చు, ఎందుకు డెసిషన్? అలా లేదమ్మా, ఇప్పుడు ఏంటంటే క్యారెక్టర్స్ ఉంటాయి. ఇంతకుముందు అంటే బిజీగా 4 సీరియల్స్ చేసేవాళ్ళు, నేను హరిత 4, నేను 4, డే అండ్ నైట్ వర్క్ చేస్తుండేవాళ్ళం. పిల్లలు కూడా కొంచెం కరెక్ట్గా గాడిలో పడే టైం మనం ఉండాలి అనేది ఒకటి తగ్గించుకున్నది. కొన్ని ఏంటంటే క్యారెక్టర్స్ మంచివి కావాలి. ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చాక కూడా మనం కొన్ని సెలెక్టెడ్గా వెళ్ళకపోతే బాగోదు. ఏదో చేసేసా అనేకంటే మంచి క్యారెక్టర్స్ చేస్తే బాగుంటుందని అలా వెళ్ళడంగా కొంచెం గ్యాప్. అంతేగాని గ్యాప్ ప్రతి ఒక్కరికి వస్తుంది. మనం ఏంటంటే సెలెక్ట్ చేసుకోవడంలో కరెక్ట్గా చేసుకు వెళదాం అని అంతే. కానీ కుంకుమ పువ్వు టైంలో హరిత గారు, జాకీ గారు ఆ సీరియల్ చేస్తున్నప్పుడు మీ ఇద్దరి కోసమే సీరియల్ చూసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సీరియల్ కంటెంట్ కంటే కూడా యాక్చువల్ ఆఫ్ కోర్స్ ఆ సీరియల్ అప్పట్లో టాప్ లో ఉన్న రేటింగ్ లో ఉన్న సీరియల్, కానీ మీ ఇద్దరి కోసం చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. మళ్ళీ ఆ అవకాశం రాలేదా? మళ్ళీ అంటే నెక్స్ట్ ఇంకోటి నీ వల్లే అని వచ్చిందండి, సేమ్ మా టీవీలోని. అది పెద్ద క్లిక్ అవ్వలేదు. అంటే ఇప్పుడు మళ్ళీ వస్తాయి ఇది, ఎందుకంటే
మేము రన్నింగ్లోనే ఉన్నాం కాబట్టి ఏదో రోజు వస్తుంది. అన్ని ఇద్దరికి సరిపడే క్యారెక్టరైజేషన్స్ దొరకాలి డైరెక్టర్స్కి, అది కథలో ఉండాలి, ఉంటే చేయగలుగుతారు. అందుకని ఏంటంటే వస్తాయి, వెయిట్ చేస్తున్నాం మంచి దాని గురించి. అందులోని ఇప్పుడంటే ఈ వెబ్ సిరీస్ మూవీస్ అన్నీ కూడా బాగున్నాయి. నేనైతే ఒక 2 మూవీస్ చేస్తున్నాను ప్రెసెంట్. కిరణ్ అని మీకు కేడిఎన్ నాగార్జున గారు సినిమా చేశాడు. తను కింగ్ క్వీన్ జాకీ అని ఒక మూవీ స్టార్ట్ చేశారు. అందులో చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చాడు ఆయన కిరణ్. థ్యాంక్ యూ కిరణ్ గారు, నన్ను ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పుకునే అవకాశం దొరికింది. ఎందుకంటే సీరియల్స్లో చూసి నేను సినిమాలు చేశాను, కానీ సీరియల్స్కి వచ్చాక మళ్ళీ అప్పుడప్పుడు చేస్తున్నాను. మళ్ళీ జాకీ గారు ఉంటే బాగుంటుంది అని తను పిలిపించి నాకు ఆ క్యారెక్టర్ ఇచ్చి, మీరు ఏమీ చేయదు సార్, ఇలా నుంచి అలా ఉండి మీరు నేను చెప్పి నిజంగా చాలా బాగా చేయించుకున్నాడు ఆయన. అలాగే ఇప్పుడు యూఎస్ నుండి ఒక అబ్బాయి వచ్చి తనే డైరెక్ట్ చేసుకుని తనే హీరో చేస్తున్నాడు. అందులో ఫాదర్ క్యారెక్టర్ చేస్తున్నాను. అందులో చిన్న విలన్ టచ్ ఉండే క్యారెక్టర్ కిరణ్ గారి సినిమాలో. ఇలా వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్స్, మంచి క్యారెక్టర్స్ వస్తే వెబ్ కానీ మూవీ కానీ నేనేంటి మేము యాక్టర్స్ ఎక్కడ ఏ అవకాశం వచ్చినా ఏది వదలు. రైట్ సార్, కరెక్ట్గా చెప్తారు మీరు. యాక్చువల్గా మేము ఇందాక మాట్లాడుకున్నట్టు హరిత మేడం కుంకుమ పువ్వు అంటే బిఫోర్ మీరు అన్నట్టు మీ ఇద్దరు ఫస్ట్ చేసిన సీరియల్స్ కూడా చాలా ఉండుండొచ్చు, బట్ కుంకుమ పువ్వు ముద్దమందారం వీటిలో మేడం లుక్ డిఫరెంట్ గా చేంజ్. అంటే అప్పటితో పోలిస్తే కొంచెం అంటే ఒక మదర్ రోల్ గా కంప్లీట్ గా ఒక అమ్మ అంటే హరిత గారిని పెట్టుకుంటే బాగుంటుంది అనే ఇదికి వచ్చేసారు. సో ఆ నేమ్ ఫేమ్ ఇంకా కంటిన్యూ అవుతుంది, ఇంకా అంటే మేడం ఇంకా అమ్మ క్యారెక్టర్ లోనే చూడాలని అసలు అంత ఫేమ్ రావడానికి ఈ 2 సీరియల్స్ లో ఏది క్యారెక్టరైజేషన్స్ అండి. ఇందులోని డైరెక్టర్స్ రైటర్స్ చేసే ఆ క్యారెక్టర్ గ్రాఫ్ ఉంటుంది చూసారా. ఎనీ యాక్టర్ ఉట్టిన పేరైతే మనం ఒక్కళ్ళది అని కాదు, మనం యాక్ట్ చేస్తూ వచ్చేది క్యారెక్టరైజేషన్, దాన్ని డిజైన్ చేసే విధానం ఉంటుంది. ఇప్పుడు ముద్దమందారం చూస్తే తను ప్రతి షాట్, కాల్ షాట్, చెవు షాట్, అని ప్రతిదీ ఆ ఎలివేషన్ ఉంటుంది, క్యారెక్టర్ ఎలివేట్ చేసే విధానం. దాంతో క్యారెక్టర్లో అంత పొటెన్షియాలిటీ ఉంటే డెఫినెట్గా బాగుంటుంది అన్నమాట. ఇందాక నేను అన్నది ఏంటంటే యూట్యూబ్ గురించి మాట్లాడినప్పుడు, యూట్యూబ్ ఛానల్స్ సెల్ఫ్గా సీరియల్ ఆర్టిస్టులు పెట్టుకున్న తర్వాత ఎవరైనా వచ్చి అంటే మీతో మాట్లాడాలి, మిమ్మల్ని బయటికి చూపించాలి అని చాలా మందికి ఉంటుంది, యాజ్ యాంకరింగ్ చేసే మాకైనా లేదంటే కొన్ని ఛానల్స్కైనా. మీరు యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకోవడం వల్ల ఎవరైనా వచ్చి అడిగితే మాకే ఓన్ యూట్యూబ్ ఛానల్స్ ఉండి మేమే 10 ప్రమోట్ చేస్తున్నప్పుడు బయట మాట్లాడడం మాకు ఇష్టం లేదని సందర్భాలు కూడా చాలా మంది చెప్పారు. సో మీరు ఎప్పుడైనా అంటే అది ఎప్పుడన్నా అంటే చాలా మంది ఛానల్స్ స్టార్ట్ చేస్తారు, రెగ్యులర్గా చెప్పిందే చెప్తే వాళ్ళకి బోరే ఆడియన్స్కి. ఇప్పుడు మాదేంటంటే మా ఆటోబయోగ్రఫీ చెప్పడానికి ఏం గొప్ప చరిత్రలు కాదు కదా, జస్ట్ ఒక 10 నిమిషాలు చెప్తే అయిపోతుంది. ఏముంది, మీరిద్దరు ఎలా కలిసారు, ఇద్దరు ఎలా ప్రేమించుకున్నారు, ఎలా పెళ్లి చేసుకున్నారు, ఇది ప్రతి ఛానల్లో అడిగేది. మీరు ఏం చేస్తున్నారు, ఇవే ఉంటాయి. మేము ఇంట్లో చేసే ప్రతిదీ ఆడియన్స్కి తెలుస్తుంది. అన్నీ తెలిసిపోతున్నప్పుడు కొత్తగా మనం ఏంటంటే సరే ఓకే మన వాళ్ళు అనే వాళ్ళకి, మనం తెలుసున్న వాళ్ళకి చేద్దాం, ఏముంది, ఎందుకు తప్పే ఉంది, వాళ్ళు మన గురించి చెప్పాలనుకుంటున్నారని చెప్తాం, వాళ్ళకు కూడా ఎంత ఉపయోగం ఉంటుందని ఆలోచిస్తాం. అది సార్, యాక్చువల్గా మీరు ఎప్పటి నుంచో అంటే ఒక సీనియర్గా ఉన్నారు ఇండస్ట్రీకి వచ్చేసరికి. ఇప్పుడు వచ్చే మనకి పాన్ ఇండియా మూవీస్ అవి ఇవి కూడా చాలా వస్తున్నాయి. వాటిలో ఒక చిన్న క్యారెక్టర్ వచ్చినా చాలు అనుకుని కూడా చాలా మంది సీనియర్లని కొంతమంది డైరెక్టర్స్ కావాలని అప్రోచ్ అవుతున్నారు. అదర్వైజ్ ఆర్టిస్టులు కూడా వెళ్ళి అటువైపు వాళ్ళని అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. అలా మీరు ఎందుకు ప్రయత్నించలేదు? అంటే ఇప్పుడే స్టార్ట్ చేశానమ్మా నేను. అంటే ప్రయత్నం చేయలేదంటే తెలుసుకున్న సర్కిల్ వరకు నేను ఇప్పుడు సినిమాలు చేద్దాం అనుకుంటున్నానని చెప్పడం జరుగుతుంది. మంచి క్యారెక్టర్స్ గురించి కొంతమంది అదే పెద్ద డైరెక్టర్ దగ్గర పనిచేసే కొంతమంది కో డైరెక్టర్స్, పెద్ద డైరెక్టర్ల కంటే కో డైరెక్టర్సే మెయిన్ అక్కడ. వాళ్ళు కూడా వాళ్ళకి కలవడం జరుగుతుంది, వాళ్ళు చెప్పడం జరిగింది. ఎందుకంటే చాలా వరకు ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది నాకు చెన్నై నుండి పరిచయం ఉన్న వాళ్ళే. ఇప్పుడు వచ్చే కొత్త వాళ్ళకి కూడా ఏదో చోట కలుస్తూ ఉంటాం. నేను మీ ముఖంగానే డెఫినెట్గా నేను మంచి మూవీస్, మంచి వెబ్ సిరీస్ వస్తే మంచి క్యారెక్టర్ అయితే చేయడానికి రెడీ. అలాగే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ ఒక టైంలో జాకీ గారికి ఎంత నేమ్ ఫేమ్ ఉన్నాయి, హరిత గారికి అంతకు మించి ఉన్నాయి సీరియల్స్కైనా దానికైనా సంబంధించి. సో మీకు క్యారెక్టరైజేషన్ తగ్గుతుంది అన్నప్పుడు చాలా మంది మనం ఒక సావిత్రి గారు లాంటి వాళ్ళని చూస్తే అనుకుంటాం కదా, సో జమినీ గణేష్ ఒక ఈగో ఫీలింగ్ లాంటిది ఒక ఖచ్చితంగా ఒక మూల అనిపిస్తుంది. చాలా మంది అడుగుతూ ఉంటారు, మిమ్మల్ని అలా క్వశ్చన్ చేశారా ఎప్పుడైనా, అలాంటి సిచ్యువేషన్ ఎదురుపడిందా? అలా లేదు, నేనంటే మీ ఇద్దరు సెపరేట్ అని నేను అనుకోవట్లేదు. ఎవరికి పేరు వచ్చినా ఒకటే. తను డెఫినెట్గా నో డౌట్ ఫ్యాంటాస్టిక్ యాక్టర్స్. తను ఎనీ క్యారెక్టర్ దుమ్ము దులిపేస్తుంది. తను సెట్లో ఉంది అంటే నేనే హీరో అనుకుంటుంది.
నేనన్నా కొంచెం ఆకతాయితనంగా సరదాగా చేస్తాను కానీ ఇది నా సీన్, ఇది నేనే హీరో, సెట్లో ఉంటే నా క్యారెక్టర్ నేనే హీరో అని చేస్తుంది కాబట్టి అంత పేరు వచ్చింది. తనకి ఇష్టం డిఫరెంట్ చేయాలని. కొంతమందికి కొంత ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు కొంతమందికి అనిపిస్తుంది నేను కూడా అంతే, సీన్ అయ్యేదాకా నేను సెట్లోనే కూర్చుంటాను. తను అంతే, కుర్చీ చేసుకుని అక్కడే కూర్చుంది, ఏదో వాట్సాప్ చూసుకుంటూ సంథింగ్ ఏదో ఫోన్ మాట్లాడుతూ అక్కడే కూర్చుంటుంది. ఆ సిన్సియారిటీ బాగా తనకి చాలా ఎక్కువ, చాలా సిన్సియర్గా ఉంటుంది తను. నేను అక్కడే ఉంటాను నేను కూడా. అది కొంతమందికి, ఇప్పుడు కొంతమంది ఏంటంటే వాళ్ళకు ఉన్న బిజీ దీంతో పాపం వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయకపోవచ్చు, కానీ వెళ్ళిన వెంటనే సీన్ తీసుకుంటాం, చదువుతాం. ఇప్పుడు కొంతమంది భాష ప్రాబ్లం అయ్యి చెప్తేనే కానీ ఇది. ఇప్పుడు ఏంటంటే సీరియల్ అనేది చాలా ఫాస్ట్ అయిపోయింది, తొందరగా చెయ్యాలి, పాపం చెయ్యాలి, అవుట్పుట్ బాగుండాలి, అన్నీ బాగుండాలి. దీంతో పరిగెట్టడం ఎక్కువైపోయింది. ఈ పరిగెట్టడంలో ఏంటంటే అన్నీ జరిగితే అందరూ, ఇప్పుడు వచ్చే పిల్లలందరూ ఫెంటాస్టిక్ యాక్టర్స్, అందరూ చాలా నాలెడ్జ్గా వస్తున్నారు, టక్కన పడతారు ఏదైనా చెప్తే. అందుకని ఏంటంటే మనం ఇంకా ఆ స్కూల్లో ఉండిపోయాం కాబట్టి ఆ సిస్టమ్ అలవాటు అయిపోయి అలా ఉన్నాం. చేదస్తంగా కూడా అనిపించవచ్చు, కానీ మాకు చెన్నై నుండి అలవాటు పడి వచ్చింది, అది వేరు. అవి చాలా మీరు అన్నట్టు చాలా లాంగ్వేజెస్ లో చేశారు కాబట్టి ఒకటి కాకుండా రకరకాల లాంగ్వేజ్ లో చేయడం వల్ల వాడికి ఎక్స్పీరియన్స్ అనేది అలా ఉండిపోయింది. తర్వాత హరిత గారి విషయం అంటే జాకీ హరిత గారు మీరు అన్నట్టు సపరేట్ చేయడం అని కాదు, హరిత గారికి ఇప్పుడున్న నేమ్ ఫేమ్ తోటి మదర్ క్యారెక్టర్స్ అంటే ఆవిడ గుర్తొచ్చేటప్పుడు సీరియల్స్ లో కాకుండా సినిమాల్లో కూడా మదర్ క్యారెక్టర్స్ కి ఎందుకు అంటే మేడంకే ఇంట్రెస్ట్ లేదు అంటే ఇప్పుడున్న షెడ్యూల్ బిజీగా అలా ఉండదు ఏం లేదమ్మా. అంటే ఇప్పుడు సీరియల్లో తనకంటూ ఒక మంచి పేరు ఉంది, ఇక్కడ బాగుంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు కూడా అలాంటి ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ వస్తే డెఫినెట్గా చేయడానికి తను విల్లింగ్గా ఉంది. 2-3 మేనేజర్స్ ఉన్నారు, వాళ్ళకు కూడా చెప్పాను హరిత చేద్దాం అనుకుంటుంది మూవీ, వెబ్ ఇలాంటివన్నీ. అలాంటి మంచి క్యారెక్టర్ అంటే వాళ్ళు అది చెప్పారు, అయ్యో మేడం అక్కడ మంచి పొజిషన్ ఉన్నారు, మంచి పేరు ఉంది, సినిమాకి వచ్చేటప్పటికి అన్నా అంటే మంచి క్యారెక్టర్ వస్తే తను చేయడానికి తను విల్లింగ్ అని ఉన్నారు. మాకేం లేదండి, సినిమా, టీవీ, వెబ్ ఏది అన్నీ ఒకటే. ఏదైనా ఈరోజు సినిమాలు థియేటర్కి వెళ్ళి చూసినా మనం హోమ్ థియేటర్లోనే చూస్తున్నాం, ఇంట్లో చూస్తున్నాం, టీవీలోనే, ఏదన్నా ఒకటే. మన వేషం ఏంటి అని అవగాహన చేసుకుని మనం బాగా అవుట్పుట్ ఇవ్వగలిగితే చాలు. అది మాకు ఇది టీవీ, ఇది సినిమా, ఆ వ్యత్యాసం కూడా, ఆ డిఫరెన్స్ కూడా మాకేం లేదు, అన్నీ ఒకటే. యాక్టర్కి అన్నీ ఒకటే, అన్ని లాంగ్వేజెస్ ఒకటే, అన్నీ ఒకటే. సో జాకీ గారి బార్న్ అండ్ బాటమ్ ఎక్కడ ఉంటుంది? నేను మాది కాకినాడ, మా అక్కడే పుట్టాను, అక్కడే పెరిగాను. తర్వాత చెన్నై వచ్చాను, ఇండస్ట్రీ కోసం అంటే ఇండస్ట్రీ కోసం వచ్చాను. దానికి మా మావయ్య బాగా సపోర్ట్ చేశాడు, రఘురామ్ అని, ఈజ్ నో మోర్, 1 year బ్యాక్ చనిపోయారు ఆయన. తన సపోర్ట్, మా నాన్నగారు వాళ్ళు కొంచెం ఇష్టం లేదు కానీ నాన్నగారు అప్పట్లోనే BA చదివాడు ఆయన, అంటే పండిత పుత్ర పరమసుంఠ అంటారు కదా, అలా వీళ్ళు బాగా చదువుకోవాలనుకునేవాడు ఆయన. నేను ఇటు రావడం, ఇటు నుండి ఇలాగా నా జర్నీ వచ్చి కెమెరా డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యి కెమెరా నుండి యాక్టర్ని అయ్యి, నేను యాక్టర్ని అవ్వడానికి ముఖ్య కారణం ఈరోజు తను మళ్ళీ సినిమాలు చేస్తున్నాడు, మన్మధుడు అండ్ మల్లేశ్వరి సినిమాలు డైరెక్ట్ చేసిన విజయ్ భాస్కర్. థ్యాంక్ యూ విజయ్ భాస్కర్, నేను యాక్టర్ని అవ్వడానికి కారణం నువ్వే. ఎందుకంటే నేను బాగా ఆ ఈస్ట్ గోదావరి ఆ ఎటకారం ఎక్కువ ఉండేది, అంతే వాళ్ళందరినీ ఆడుకుంటూ ఉండేవాడిని. నువ్వు యాక్ట్ చేయొచ్చు కదా అన్నాడు, చాలాసార్లు చెప్పాను. తనే నన్ను యాక్టర్ని చేశాడు, ప్రార్థన అనే సినిమాతోటి యాక్టర్ని అయ్యాను. తర్వాత సత్యారెడ్డి గారు అని ఆయన నాకు సపోర్ట్ చేసి, ఆయన లేరు, ఆయన కూడా లేరు, సత్యారెడ్డి గారు చనిపోయారు. నాకు మెయిన్ ఆయన నన్ను హీరోయిన్ చేశాడు. ఆయన కెమెరాలో ఉన్నప్పటి నుంచి కెమెరా నుండి బయటికి తీసుకొచ్చి నన్ను హీరోయిన్ చేశాడు. సార్ అంటే కెమెరాలో ఉన్నప్పుడు మిమ్మల్ని హీరోయిన్ చేశారంటే అప్పటికి మనకి కొంచెం చెప్తారు కదా, జాకీ నువ్వు ఇలా చూడడానికి ఇలా ఉన్నావు, సో అలా చెప్పినప్పుడు నేనైతే ఇప్పుడు చెప్తాను సార్, కానీ ఫస్ట్ ఆయన ఏం చెప్పారో చెప్పండి. ఆయన ఫస్ట్ అంటే నేను ఈయనకంటే ముందు నేను ఫస్ట్ ఒక మలయాళం సినిమాకి వెళ్ళాను, విపిన్ దాస్ గారు అని కెమెరామెన్ ఆయన, సితార గారు, యాక్టర్ సితార గారు మామయ్య అవుతారు ఆయన. ఒక మలయాళం సినిమాకి నేను అసిస్టెంట్ కెమెరామెన్కి వెళ్ళాను. వెళితే ఆయన చూసి కెమెరా ఫోకస్ చేయాలి, ఈ మీటర్ పెట్టప్పుడు టేప్ ఉంది, టేప్తో ఫోకస్ చేసుకునేవాడు. అది చూస్తున్నప్పుడు ఆయన యూ ఫైనల్ అని చూసి, అప్పా ఇప్పుడు వా, ఎంత ఊరు అన్నాడు. ఇది ఆంధ్ర కన్నా చెన్నై, ఓకే, நல்ல ఫోటోజెనిక్ ఫేస్, నీ యాక్ట్ పనలామే అన్నాడు ఆయన. యాక్ట్ చేసి మంచి ఫోటోజెనిక్ ఫేస్ అన్నారు. నాకు సిగ్గుగా ఉండేది, పెద్ద అంత ఫ్రీ మూవ్ అయ్యేవాడిని కాదు ఆ పనిలో.
అక్కడి నుంచి అలా మా విజయభాస్కర్ చేయడం, తర్వాత సత్యారెడ్డి గారు ఆ సినిమా చూశాడు ప్రార్థన. ఏరా నువ్వు యాక్ట్ చేస్తావా, నువ్వు ఇక్కడ కెమెరా వర్క్ చేస్తున్నావు దివాకర్ దగ్గర, అసిస్టెంట్ కెమెరామెన్గా వర్క్ చేస్తున్నాడు దివాకర్ గారి దగ్గర, పని చేస్తున్నావు, నేను ఎప్పుడు అలా అనుకోలేదు, అందులో యాక్ట్ చేశాను అంటే సరదా యాక్ట్ చేశాను అన్నాను. నువ్వు హీరోరా అన్నాడు. ఆయన అదే టైంలో దొంగలున్నారు జాగ్రత్త, నేరమని 2 సినిమాలు హీరోగా తీశాడు నన్ను పెట్టి. ఆ తర్వాత తమ్మారెడ్డి భరద్వాజ గారు, రామానాయుడు గారు ప్రొడ్యూస్ చేసిన అత్తాని కొడుకు జాగ్రత్త అనే సినిమా. ఇలా ఇలా జర్నీ అలా స్టార్ట్ అయింది. అలా స్టార్ట్ అయ్యి నెమ్మదిగా టీవీకి డైవర్ట్. కాదు సార్, నేను అంటే ఏ పోలికతోటి ఇప్పుడు జనరల్ గా కొంత అంటే నేనైతే నన్ను- ఇప్పుడు చెప్పేస్తాను. నాకైతే యాక్చువల్గా మీరు ఇలా మాట్లాడితే నాకు ఈ హాఫ్ యాంగిల్ నుంచి ఒక పక్క చిరంజీవి గారితో అంటే ఆ ఫేస్ ఆ హాఫ్ అనేది అలా కనిపిస్తుంది. సో అలా ఒక పర్సన్ ఇప్పుడు మీరు నన్ను చూస్తే ఇంకొక అమ్మాయిలా ఉన్న అమ్మ అలా మిమ్మల్ని హీరో చేద్దాం అనుకున్నప్పుడు, కానీ ఒకవేళ హీరో అయ్యి నన్ను హీరో చేద్దాం చిరంజీవి గారి లాగా అనిపించాను చేయలేదు, కానీ శోభన్ బాబు గారు అబ్బాయి అనుకునేవారు నన్ను. ఆ కోల ఫేసు ఇదంతా ఫస్ట్ మా సత్యారెడ్డి గారు మా గురువు, నాకు విజయభాస్కర్ ఎంతో ఆయన అంతే. సత్యారెడ్డి గారు రే నువ్వు నా శోభన్ బాబు రానివాడు. నన్ను చాలా మంది అడిగారు బయట, శోభన్ బాబు గారు మీకైనా రిలేషనా ఇలా అని. శోభన్ బాబు ఎలా ఉంటానని చాలా మందికి చెన్నైలో కూడా అడిగారు. ఆ తమిళియన్స్ వాళ్ళు ఓకేనా తమిళ సినిమాకు దానికి వెళ్ళాను, అది రిలీజ్ కాలేదు, అది మధ్యలో అయిపోయింది ఆ సినిమా. సార్ నీకన్నా శోభన్ బాబు పుళ్ళయ్య అంటే సన్నా మీరని అడిగారు. లేదండి అంటే మీ ఫీచర్స్ అన్ని శోభన్ బాబు గారిలో ఉన్నాయి అంటే చాలా మంది శోభన్ బాబు గారిలా ఉన్నాయి, మరి ఎక్కడ అనిపిస్తుందో తెలియదు, శోభన్ బాబు గారిలా ఉన్నారు అనేవారు. అప్పుడు కొంచెం టీవీకి వచ్చాక మరి ఆ చిరంజీవి గారు ఆ పోలికలు కనిపిస్తున్నాయేమో కానీ అంతకుముందు శోభన్ బాబు గారిలా అయితే ఉండేవాడు. నేను నా కళ్ళకి అలా కనిపించారు, వాళ్ళ కళ్ళకి అంటే ఈ హెయిర్ స్టైల్ ఎట్లా హెయిర్ స్టైల్ మారి ఇప్పుడు మేబీ హెయిర్ స్టైల్ ఇప్పుడు మారి ఉండొచ్చు థింగ్స్. సో ఒక కెమెరామెన్ గా ఉన్నప్పుడు మనకి అక్కడ ఉండి చాలా ఈజీగా చెప్తాను సార్, బట్ ఇక్కడ కూర్చొని యాక్ట్ చేయడం చాలా డిఫరెంట్. మీరు కెమెరామెన్ నుంచి యాక్టర్ అయ్యారు కాబట్టి, సో అక్కడ కెమెరా రోల్ చేస్తున్న దానికి ఇక్కడ మీరు యాక్ట్ చేస్తున్న దానికి ఎప్పుడైనా అక్కడ చెప్పడం చాలా ఈజీ, ఇక్కడ చేయడం కష్టం అనే సందర్భం చాలా కష్టం అమ్మ. ఇప్పుడు ఏంటంటే నేనేంటంటే టోటల్ డిఫరెంట్ క్యారెక్టర్. నేను కెమెరాలో ఉన్నప్పుడు అదే పని చేసేవాడిని. ఇప్పుడు నేను ఇప్పుడు వచ్చాను, నేను యాక్టర్ని, నాకు మిగతా పనులతో నాకు అనవసరం. నేను కెమెరాలో వర్క్ చేశాను, ఇదేంటి లైటింగ్ ఇలా చేశాడు, ఇలా పెట్టకుండా ఉంటే బాగుంది, అస్సలు ఎవరి జాబ్ వాళ్ళది. అది వన్స్ అది మర్చిపోయినట్టు. ఇంకా మనకి ఈ పని ఇచ్చారు కదా, సవ్యంగా చేస్తే చాలు అంతే. అంటే ఒక్కోళ్ళు ఒక్కో టాలెంట్ ఉంటుంది. ఇప్పుడు మన పిసి శ్రీరామ్ గారు తీసినప్పుడు ఏంట్రా ఈయన అంతా బ్లర్ చేశాడు, మనుషుల ఫేస్లు కనబడకుండా, అది ఒక స్టైల్ అయిపోయింది. ఒక్కొక్కరికి ఒక్కొక్క థీమ్ ఉంటుంది, దాన్ని బట్టి వాళ్ళు వర్క్ చేస్తారు. మనం అందరూ యాక్టర్లు ఒకలా చేయరు కదా, డైరెక్టర్ ఒకడే ఉంటాడు, ఆయన చెప్పి చేపిస్తాడు, అందరూ ఆయనకిలాగే చేయరు. ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క బాడీ లాంగ్వేజ్ ఎట్లా ఉంటుందో ఒక్కో మనిషికి అట్లానే, అలాగే ఒక్కొక్కళ్ళ థీమ్ ఒక్కోలా ఉంటుంది. అందుకేంటంటే మనం యాక్ట్ చేసేటప్పుడు మన పని ఏంటో అదే చూస్తాం. ఫస్ట్ కెమెరాని ఫేస్ చేసినప్పుడు మీరు చెప్పిన ఫస్ట్ డైలాగ్ గుర్తుందా? ఫస్ట్ డైలాగ్ నాకు గుర్తులేదమ్మా. విజయభాస్కర్ డైరెక్ట్ చేసి ఒక ప్లేస్ అయితే గుంటూరులో ఒక చెట్టు కింద ఒక సీన్ తీశాడు విజయభాస్కర్, అదైతే గుర్తుంది. కానీ నేను పాపం మొన్న చనిపోయాడు సూర్యకిరణ్ డైరెక్టర్, నేను తను వచ్చి ఒకప్పుడు రజనీకాంత్గా, చిన్నప్పుడు రజనీకాంత్ అంటే వాడే, సుజిత గారు అన్నయ్య సూర్యకిరణ్, తను నేను వినయ్ అని ప్రభ యాక్టర్ గారు ఉన్నారు పెద్ద, వాళ్ళ మేనల్లుడు వాడు, నేను, మేము ముగ్గురు అనమాట. సురేష్ గారు ప్రొడ్యూసర్ కమ్ హీరో ప్రార్థన సినిమా. అది నాకు ఇప్పటికీ గుంటూరు అనగానే ఒక చెట్టు కింద కూర్చుని మేము ముగ్గురం ఒక షెడ్ దగ్గర ఒక సీన్ ఉంటుంది. ఆ సీను గుర్తుందో తప్ప నాకు డైలాగ్స్ గుర్తులేదు. లాంగ్ బ్యాక్. ఎన్ని టేక్స్ తీసుకున్నారా గుర్తుందా? నేను ఇప్పటికి టేక్స్ ఏమి పెద్ద అంటే విజయ్ చాలా టాలెంటెడ్. తను ఏంటంటే వెరీ నార్మల్గా తీస్తాడు, అసలు కంగారు పడి ఏం తీయడు. ఇప్పుడు కూడా తన సినిమాలు చూస్తే కూల్గా వెళ్ళిపోతూ ఉంటాయి. అద్భుతమైన టేకింగ్తో అద్భుతమైన షాట్ పెట్టి అలా ఏం నీట్గా చక్కగా పెట్టి ఏం చెప్తావు చెప్పు, మనం మాట్లాడే మాటలనే డైలాగ్ రూపంలో కాకుండా ఏం మాట్లాడతారు అలాగే చెప్పించాడు. అందుకు పెద్ద టేకులు లేదు, ఎందుకంటే ముందు నుండి మనం కొంచెం హుషారు హడావిడి ఎక్కువ కదా, అంత పెద్ద ఏమి టేకులు తీసుకోలేదు అనుకుంటున్నాను. కెమెరామెన్ గా కాకుండా హీరో అయిన తర్వాత తీసుకున్న ఫస్ట్ రెమ్యునరేషన్ గుర్తుందా? ఎంత తీసుకున్నారు? నేను హీరో అయ్యింది దొంగలున్నారు జాగ్రత్త సినిమాకి. దొంగలున్నారు జాగ్రత్తకి నాకు రెమ్యునరేషన్ కంటే ఆయన సత్యారెడ్డి గారు ఆయన లేరు, ప్రతిదీ నేర్పించారు. ఆ రోజు నాతో పాటు ఉన్న యాక్టర్స్ ఈరోజు శ్రీమన్ అని ఉన్నాడు, తమిళ్వాడు, మంచి ఫామ్లో ఉన్నాడు యాక్టర్గా.
నర్రా సీను పవన్ కళ్యాణ్ గారి సినిమాలో ఉంటాడు, ఓకే. నర్రా శ్రీనివాస్ గారు. రఘుబాబు గారు అందరికీ తెలుసు, అందరికీ రఘుబాబు గారు. నాగరాజన్ తన ఫ్యూజీ నాగరాజన్ తను ప్రొడ్యూసర్ అయ్యాడు, తను సినిమాలు చేస్తున్నాడు. ఓకే. ఇంకోటి వచ్చి రాజా గారు, పాప ఆయన లేరు, ఆయన చనిపోయి ఆయనే ప్రొడ్యూసరు. ఆయన తర్వాత నేరం అనే సినిమాకి ప్రొడ్యూసర్గా చేశారు. నేను ఇలా మమ్మల్ని పెట్టి దొంగలు నాడు జాగ్రత్త సినిమా తీశారు వీళ్ళంతా. ఆయన ఏంటంటే ప్రతి హార్స్ రైడింగ్ ఆయనే నేర్పించాడు, స్విమ్మింగ్లో. రోజు పొద్దుటే రే రారా జాకీ అని ఆయన ప్రీమియం వన్ అనేటువంటిది, అది ఇంకొక అంబాసిడర్ కార్ తెప్పించి మమ్మల్ని హార్స్ రైడింగ్, ఉదయ్ గోవిందరాజ్ అని తన చెన్నైలో ఒక ఆయన ఉంటాడు, ఆయన గుర్రాలు నేర్పేది. అడియార్ తీసుకెళ్ళి హార్స్ రైడింగ్ నేర్పించారు, స్విమ్మింగ్ నేర్పించారు, డ్యాన్స్లో అన్నీ ఆయన నేర్పించారు. రెమ్యునరేషన్ కూడా ఇచ్చాడు. ఆ టైంలో ఆయన ఒక 25,000 అంత ఇచ్చినట్టున్నారు ఆయన. నాకేంటంటే బ్యాచులర్స్ కదా, సరదాగా ఆయనే రేస్కి తీసుకెళ్ళేవాడు బెంగళూరు. నాకు రేస్ కోర్స్ అంటే తెలుసంటే ఆయన రే రారా సరదాగా రేస్కి వెళ్దాం అను. బాగా చాలా బాగా ఎంజాయ్ చేసేవాడు లైఫ్ని ఆయన సత్యారెడ్డి గారు. ఈ రోజు ఉన్నారు డాక్టర్ మిత్రా గారు, బ్రదర్ అనమాట. అంటే పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి గారు, సుందరయ్య గారు తమ్ముడు కొడుకు ఆయన. సినిమాల్లో వచ్చిన తర్వాత మీకన్నా ముందు సీనియర్ ఆర్టిస్టులు ఉండొచ్చు, యాక్టర్స్, పెద్ద పెద్ద యాక్టర్స్ ఉండొచ్చు. సో అప్పుడు అనేవాళ్ళు ఒక టైంలో వాళ్ళ ముందు ఒక కొత్త ఆర్టిస్ట్ వచ్చి నిలబడడం కష్టం. ఒక కొత్త సినిమా చేసిన తర్వాత అఫ్ కోర్స్ ఒక మనిషి మీదకి మనసు మళ్ళుతుంది, అందరూ ఒక ఆ మనిషి మీదకే వెళ్ళిపోతుంది మనసు. సో ధ్యాస పడ్డప్పుడు ఎవరి వల్లైనా ప్రాబ్లం ఫేస్ చేసిన సందర్భాలు ఉన్నాయి అంటే కొత్తగా వచ్చాడు కదా అని ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఏమైనా ఉన్నాయి? అదేం లేదమ్మా, ఎందుకంటే బేసిక్ కెమెరా నుండి వచ్చాను కదా. చాలా మందికి ఆ టైంలో ఇటు కెమెరా కదా జాకీ అని అందరు తెలుసు, పరిచయం. అందుకని పెద్ద నేను అలాంటిది ఏం ఫేస్ చేయలేదు ఎప్పుడు. నేను ఎందుకు మామూలు క్లోజ్గానే ఉంటాను. వాళ్ళు పెద్ద అయినా చిన్న అయినా, ఇప్పుడున్నా నేను చేసే టీవీ సీరియల్ అయినా సరే కొత్తగా చాలా మంది వస్తారు యాక్టర్స్. మేము సీనియర్స్ అని హరిత కానీ నాకు కానీ ఇప్పటికీ హరిత వాళ్ళ కొత్త వాళ్ళు ఈరోజు వచ్చిన అసిస్టెంట్ డైరెక్టర్లు అయినా యాక్టర్స్ అయినా మీరు ఏవండి అనే మాట్లాడతారు తప్ప వాళ్ళు చిన్నోళ్ళు కొత్తగా వచ్చారు నాకు అది అలవాటు. మీరు అసిస్టెంట్ డైరెక్టర్లు తన ఫస్ట్ సెట్కి వెళ్ళిన వెంటనే అందరినీ విష్ చేయడం అలవాటు. అవి మాకు చెన్నై నుండి వచ్చిన అలవాటు. ఈ గ్యాప్ లో ఎప్పుడైనా ఫినాన్షియల్ గా ఇబ్బంది పడ్డారా? అంటే ఒక్కొక్కసారి సినిమాల్లోకి వచ్చిన తర్వాత జనరల్ గా సినిమాల్లో చెప్పే ఎలా ఉంటారు, ఒక టైంలో చాలా హార్డ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేసాము. టచ్ వుడ్ అమ్మ, దేవుడి దయ వల్ల ఈ రోజు వరకు బిజీగానే ఉన్నాం, ఎప్పుడు వర్క్ చేస్తూనే ఉన్నాం. మేమేంటంటే చాలా నార్మల్ లైఫ్ అనిపిస్తాం, వాస్తవంలో బతుకుతాం. అంటే మాకు కాని రేంజ్కి వెళ్ళాం. ఇంత వస్తుంది, ఇంతలోనే హ్యాపీగా బతకాలని ఒక డిజైన్ చేసుకుంటాం లైఫ్ అంతే. ఏవో డబ్బులు ఉన్నాయి, పెద్ద ఇల్లు కొనుక్కున్నామా అంటే దీనికి ఏంటంటే ఎవేగా వెళ్ళాం. ఈరోజు ఏదో మనకు ఒక నెలకు 5 లక్షలు సంపాదిస్తున్నాం, 6 లక్షలు సంపాదిస్తాం, మన పెద్ద కారు కొనేద్దాం, ఏం లేదు, నార్మల్ లైఫ్. ఈ రోజుకి హరిత గారు కంపెనీ బండిలోనే వెళ్తారు, నేను నా కారులోనే వెళ్తాను, లేదంటే కంపెనీ బండి పంపిస్తే కంపెనీ బండిలోనే వెళ్తాను. వెరీ నార్మల్ జీవితాలు మాది, వెరీ కూల్. చాలా సార్లు మీరు చాలా మందితో చెప్పారు అంటే మీ మ్యారేజ్ లైఫ్ గురించి ఇదంతా. సో అసలు ఎప్పుడైనా ఒకసారి హరిత పెళ్లి తర్వాత అంటే మీ ఇద్దరి పెళ్లి తర్వాత మీ లైఫ్ చేంజ్ అయింది కంప్లీట్ గా అని అనుకున్నారా? ఒకవేళ 100% అమ్మ. నేను చాలా అలరగా ఉండేవాడిని, నేను బాగా అలర చేసేవాడిని, ఫుల్ ఆడిని అందరిని జోకులు వేసుకుంటూ. తను వచ్చాక నేను గొప్పగా చెప్పడం కాదు కానీ అంటే ఒక మ్యారేజ్ అయిన తర్వాత ఒక సిస్టమేటిక్ లైఫ్ అలవాటు అవుతుంది. ది సేమ్ టైం నేను తనతో కలిసి యాక్ట్ చేయడం మూలంగా డెడికేషన్ ఎక్కువైంది. అంటే తను చేసే విధానం చూస్తే బాగా చేయాలి ఈ సీన్ని, ఈరోజు బాగా చేయాలని నాకు ఆ ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. అంతకుముందు మామూలుగా చేసేవాడిని, అమ్మో ఒళ్ళు దగ్గర పెట్టి యాక్ట్ చేయాలి, ఇది మన లైఫ్ అనుకుని వచ్చాం మనం. అందుకని సిన్సియర్గా ఉంటాం, సిన్సియర్గా సీన్ చదువుకుంటాం, ఆటలాడుతూనే ఉంటాం సెట్లోనే, ఫుల్ ఎంజాయ్ చేసి వర్క్ చేస్తాను. మీరు ఎప్పుడన్నా మీకు రంగులు రాట్నం సెట్లు కానీ ఎవరన్నా అడిగితే జాకీ గారితో వర్క్ స్టైల్ ఎలా ఉంటుందంటే ఫుల్ జోకులు వేసుకుంటూ సరదాగా పనిచేస్తాను. నేను ఎంజాయ్ చేస్తాను లైఫ్ని, ఎలాగ సీన్ని ఎంజాయ్ చేస్తాను, ఎంజాయ్ చేస్తాను. వాళ్ళు కొత్త వాళ్ళు, వీళ్ళు పాత వాళ్ళు, వీళ్ళ ధర్మం ఎలా మెయింటైన్ చేయాలని మనకు తెలియని కూడా తెలియదు. అందరూ ఒకటే. ఈ రోజు మనం సీనియర్లు అవుతున్నాం, ఇంకోటి రేపు వాళ్ళు సీనియర్లు అవుతారు. ఇక్కడ ఏమన్నా అందరూ ఒకటే. ఎప్పుడైనా అనిపించింది సార్ ఒకవేళ హరితని కాకుండా నేను ఎవరైనా పెళ్లి చేసుకుంటే నా లైఫ్ ఇంకోలా ఉండేదేమో, తినని చేసుకోవడం వల్ల ఈ వేలో ఉన్నానేమో? అప్పుడప్పుడు అనిపిస్తుంది కదా మనకి, వీళ్ళని కాకుండా ఇంకొకళ్ళని చేసుకుని ఉంటే ఏంటి లైఫ్ అంటే వాళ్ళ వల్ల మనకి ప్లస్ అయినప్పుడు అఫ్ కోర్స్ ఒకసారి ఒక థాట్ వస్తుంది. ఎప్పుడైనా ఆ థాట్ వచ్చిందా? ఏం లేదమ్మా, హ్యాపీగానే ఉన్నాం ఇద్దరం.
అంటే ప్రతి వైఫ్ అండ్ హస్బెండ్ లాగా పోట్లాడుకుంటాం. ఎవరు పోట్లాడుకోలేదు అంటే కూడా నమ్మకండి. అంటే పోట్లాట రాకుండా చాలా మంది వీఆర్ వెరీ హ్యాపీ. అసలు మాకు గొడవలు రావు అనేది వైఫ్ అండ్ హస్బెండ్ అనే గొడవలు వస్తాయి, అవి మళ్ళీ సరదాగా ఉంటాయి, బాగుంటుంది అది లైఫ్. ఇప్పుడు ఎవరు తగ్గుతారు అడిగితే? నేనే తగ్గుతాను. తను స్టబన్ గా ఉంటుంది, చూసి నేర్చుకోండి. స్టబన్ గా ఉంటుంది. ఎందుకంటే నేనే కొంచెం ఓవర్ చేస్తే తను ఏంటంటే ఇప్పుడు కరెక్ట్గా సిస్టమేటిక్ కరెక్ట్గా ఉంటుంది. అందుకని ఏంటంటే మనమే తగ్గాలి. సార్ యాక్చువల్గా ఈ క్వశ్చన్ అడగచ్చు అడగకూడదో తెలియదు ఈ సందర్భంలో, కానీ సీరియల్ సినిమాలు చేస్తున్నప్పుడు ముఖ్యంగా ఒక ఫీమేల్ ఆర్టిస్ట్కి రకరకాల ఇబ్బందులు ఉంటాయి. అందులోనూ హరిత గారిలా కొంచెం అందంగా ఉండే వాళ్ళకి, అలాగే నేమ్ ఫేమ్ ఉండే వాళ్ళకి కూడా చాలా ఇబ్బందులు పడే సందర్భాలు వస్తాయి. అలాంటి సందర్భాలు ఎప్పుడైనా ఆవిడ ఫేస్ చేసిన ఇది ఉందా మీకు ఎప్పుడైనా షేర్ చేసి? అసలు అలాంటి, ఎందుకంటే తన పరిధులు, తన రూము, తన ఇది, తన షూటింగ్ ఏదన్నా ఎలా ఉంటుందంటే మనలో ఉంటుందమ్మా. కొంచెం మనం సీరియస్గా సిన్సియర్, మన యాక్టర్గా వచ్చాం, వర్క్లో అవుట్పుట్ కుమ్మి పడేస్తారు. మనం ఎప్పుడు సీరియస్గా మన పనిలో మనం ఉండాలి. ఎక్కువ కామెడీలు చేస్తూ అడ్వాంటేజ్ ఇస్తే అడ్వాంటేజ్ తీసుకుంటారు. అడ్వాంటేజ్ ఇచ్చే స్టేజ్లో మనం లేనప్పుడు ఎవరు మన దగ్గర. అసలు అలాంటి రూమర్ ఎప్పుడైనా రూమర్ గానైనా చెవిన పడిందా? ఎప్పుడు లేదు, ఎప్పుడు లేదు. అంటే ఆ మలుచుకునే తీరు అంతే, డెఫినెట్గా మన బట్టి ఉంటుంది. మనం ఒక ఇది క్రియేట్ చేసుకోవాలి. అది క్రియేట్ చేసుకుంటే ఎవరు, ప్రతి ఇండస్ట్రీలోని ప్రాబ్లం ఉంటుంది. ఈవెన్ సాఫ్ట్వేర్, ఎనీవేర్ డిపార్ట్మెంట్స్ కానీ ఎన్ని ఉంటాయి. కానీ సినిమా అనగానే మనం ఏంటంటే బయట ప్రపంచంలో ఉంటాం కాబట్టి ఇది గొప్ప ఎక్కువగా మాట్లాడుకుంటారు. కానీ వెరీ సేఫెస్ట్ ప్లేస్ ఇదే చెప్పాలంటే. ఏదైనా మన బట్టి ఉంటుందమ్మా. కానీ సినిమా ఇండస్ట్రీ మీద, సీరియల్ ఇండస్ట్రీ మీద ఒక ముద్ర పడిపోవడానికి కొన్ని జరిగే సిచ్యువేషన్స్ కూడా అలాగే ఉంటున్నాయి సార్. లైక్ మొన్న మనం చూస్తే పవిత్ర చేయడం, అలా రకరకాలైన ఇష్యూస్ ఉన్నాయి. సో అసలు అలాంటివి ఎందుకు క్రియేట్ అవుతాయి? ఈ ముఖ్యంగా అంటే మనం ఎందుకంటే మనం జనాలకి దగ్గరగా రోజు కనిపిస్తాం కాబట్టి మనం గురించి మాట్లాడుకుంటాం. కనిపించిన ఎన్నో బయట ఉన్నాయి. చాలా మంది లైఫ్లో ఏంటని మీకు తెలుసు, నాకు తెలుసు. పేపర్లో చూస్తాం, బయటే చూస్తాం, అవి బయటికి రావు. ఎందుకంటే వాళ్ళు దే ఆర్ నాట్ సెలబ్రిటీస్ కాదు కదా వాళ్ళు. అందుకని సెలబ్రిటీస్ కాబట్టి ఎక్కువ మాట్లాడుకునే అవకాశం. చిన్న ఇష్యూ అయినా మనం బయటకు వస్తాం. సో సినిమా చేశారు, సీరియల్స్ చేశారు, ఈ రెండిట్లో అంటే ఎక్కడ జర్నీ బాగుంది అంటే ఏం చెప్తారు సార్? అది డిఫరెంట్ అమ్మ. నేను అప్పుడు హీరోగా చేశాను, అది బాగుంది. టీవీకి వచ్చాను, టీవీలో బాగా ఆదరించారు. సినిమాలో బహుశా నా సినిమాలు సక్సెస్ కాలేదు కాబట్టి అక్కడ ఎక్కువ అవకాశాలు రాలేదు. నేను చేశాను 5 హీరోగా చేశాను. అవి సక్సెస్ అయ్యి ఉంటే అక్కడే ఉండేవాడిని. నేను సక్సెస్ కాలేదు. అలా నేనేమి నిరుత్సాహపడిపోయా లేను. టక్కన టైం టీవీ వచ్చింది, చేయొచ్చు కదన్నా అన్నారు, చేశాను. ఆ చేయడంతో ఇక్కడ ఒక సక్సెస్ వచ్చింది, ఇక్కడ మంచి పేరు వచ్చింది. ఇక్కడ ఇంకా బాగా చేయడానికి, ఎందుకంటే సినిమాలు రోజుకి 2-3 సీన్లు చేస్తాం, ఇక్కడ నేర్చుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది మనకి ఇంట్రెస్ట్ ఉంటే. ఎందుకంటే రోజు 10-12 సీన్లు చేయాలి. చేసినప్పుడు రోజు ఆ వర్క్లో ఉన్నవాడికి వర్క్ రోజు చేస్తున్నాను అనుకున్న ఒక పని, దాని మీద మనకి పట్టు వస్తుంది. అలా టీవీకి వచ్చాక ఇంకొంచెం పాలిష్ అయ్యాం మేము. నేను రాజమౌళి గారు ఉన్నారు, పూరి జగన్నాథ్ గారు ఉన్నారు, టీవీలో ఉండి వచ్చారు. ఆయన అప్పుడు సీరియల్స్ చేసేటప్పుడు ఆయన కూడా టీవీ చేశారు. చేసినప్పుడు ఏంటంటే రోజుకి 5-6 సీన్లు చేయాలి. సినిమాకి వచ్చిన రోజుకి 1 సీన్ 2 సీన్ల లోపలకి దీన్ని ఇంకేం చేయగలం అనే ఆ ఐడియా ఉంటుంది. బా, 1 సీనే కదా, దీన్ని ఎంత బాగా తీయాలని. మిగతా వాళ్ళు చేయకపోతే చేయలేరని కాదు, ఇది ఒక స్కూల్ లాంటిది. సినిమాలో అంటే మీరు ఎందాక అన్నారు కదా సక్సెస్ అవ్వకే ఇటు వచ్చామని, కానీ సక్సెస్ అవ్వక ఇటు వస్తే కూడా జాకీ అక్కడ సక్సెస్ అవ్వలేక ఇక్కడికి వచ్చాడు అని కూడా అంటారు. అలాంటిది ఎప్పుడు ఎదురవ్వలేదు. డెఫినెట్గా అక్కడ సక్సెస్ కాలేక, అక్కడ అవకాశాలు, మనం చేసిన సినిమాలు హీరోగానే చేశాను, తర్వాత క్యారెక్టర్స్ చేశాను. రావడం అంటే నేను ఇటు వచ్చేయడంతో నేటి బిజీ అయిపోయాను. బాగానే బిజీగా ఉండడం మూలంగా అయ్యో జాకీ అక్కడ బిజీగా ఉన్నాడు కదా, నా ఫ్రెండ్స్ డైరెక్ట్ అయిన వాళ్ళు, నన్ను పిలవడం వాళ్ళు కూడా చాలా మంది అంటారు. మొన్న సీను వైట్లతో మాట్లాడాను, నేను సీను చేద్దాం అనుకున్నాను, పరిచయం నాకు. అవునా, మేమంతా కంఫర్టబుల్గా వెరీ బిజీగా ఉంటారు కదా మీరు రోజు, అందుకే నేను అనుకోలేదు జాకీ అన్నాడు. అలా చాలామంది ఫ్రెండ్స్కి, అయ్యో మీరు అక్కడ కంఫర్టబుల్గా ఉన్నారు, మేము ఎప్పుడు షోలు చూస్తాం, టీవీ ఏది పెట్టినా, మా ఇంట్లో మా ఆవిడ పెట్టినా, ఇంకోళ్ళు పెట్టినా చూస్తుంటే మీరే కనిపిస్తారు, జాకీ వాళ్ళు చాలా బిజీ అనుకుంటాం. అలా కూడా ఉంటుంది. మన టీవీలో తెలియదే ఉంది, ఎప్పుడు మనం టీవీలో కనిపిస్తుంటే ఎప్పుడు బిజీగా.
యాక్చువల్గా సార్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు బిజీగా ఉన్న టైంలో Hmm. ఎవరో ఒకరు డైరెక్షన్ వైపు వెళ్ళాలి, లేదంటే ప్రొడ్యూస్ చేస్తూ ఏదన్నా ఒక ప్రాజెక్ట్ చేయాలి. రిస్క్ అయితే అయింది, మంచో చెడో ఒకసారి ట్రై చేద్దాం అనే సందర్భాలు కూడా ఉంటాయి. అలా ఎప్పుడు మీరు ప్రయత్నించలేదా? లేదమ్మా, చేయమని అడిగారు చాలాసార్లు, ప్రొడ్యూస్ చేయమని అడిగారు. ఇటు బిజీగా ఉన్నాం, టక్కని మళ్ళీ డీవియేషన్. అది ప్రొడ్యూస్ చేయడం అనేది మామూలు విషయం కాదు. దానికి చేస్తున్నారు చాలామంది యాక్టర్స్. బట్ నేను ఎందుకు అటు వెళ్ళలేదు, కానీ నేను డైరెక్షన్ సైడ్ అయితే వెళ్ళాను. నేను ఒక మూవీ డైరెక్ట్ చేశాను, ఓకే. అక్షరం అని. కరోనా టైంలో, ఆ కరోనా ఆ వైరల్లో ఈ వైరస్ వచ్చిన టైంలో ఇది కూడా ప్రాపర్గా థియేటర్స్ జనాలు రాని టైంలో అనమాట. అది అయితే పేరైతే వచ్చింది, మంచి పేరైతే వచ్చింది. అసలు దానికి టైటిల్ పెట్టుకోవడము నాది, నేను అక్షరం, అక్షరం అని టైటిల్. అమ్మని, అమ్మలాంటి అక్షరాన్ని అమ్మొద్దు అని, అంటే అక్షరాన్ని అమ్మొద్దు అని. సో అది దీంతో దాంట్లో సాంగ్ ఉంది, అది మంచి సాంగ్. ఆ నుండి బండిరా వరకు 56 అక్షరాల మీద ఒక అక్షరమాల చేసాం, దానికి పేరు వచ్చింది. అంటే ప్రాపర్ రిలీజ్ లేదు, చిన్న సినిమా కదా. ఎందుకంటే ప్రాపర్ గా అంటే కరోనా టైంలో మీరు అన్నట్టు, కానీ మనము దీనికి ఇవ్వచ్చు అట్లా. మనకి ఇప్పుడు చాలా చిన్నది ఇష్యూ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. జరుగుతుంది దాని మీద. యాక్చువల్గా మనకి తెలియకుండా ఎవరు యూట్యూబ్లో పెట్టేశారు దానికి. అది మా ఎలా ప్రొడ్యూసర్ అది కుదురుతుంది? ఎలాగ పెట్టారో తెలియట్లేదు. ఏంది సినిమా చూసి కూడా ప్రింట్ ఓకే. పెట్టుకోవచ్చు అని, ఇప్పుడు అన్నీ బయటకు వచ్చేస్తున్నాయి కదా. అవును. మరి ఎలా పెట్టారో తెలియదు. దాని గురించి మా ప్రొడ్యూసర్స్ ఏదో యాక్షన్ తీసుకుంటున్నారు. దానికి మెసేజ్ ఓరియంటెడ్, పిల్లల ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఆ, మంచి సినిమానే చేసాం. ఇప్పుడు కూడా నేను కథలే రాసుకుంటూ ఉంటాను. ఖాళీగా ఉన్నప్పుడు. ఖాళీగా ఉన్నప్పుడు నాకు కథలు బాగా ఇష్టం, నేను చేసుకుంటూ ఉంటాను. ఇంతకుముందు అక్షరం సినిమా రిలీజ్ ముందు కూడా మా లోహిత్ నన్ను నమ్మి సినిమా చేసాడు. తను, థ్యాంక్ యూ లోహిత్ భయ్య, నీకు థ్యాంక్స్ చెప్తే సరిపోదు. తను నన్ను నమ్మి సినిమా చేశాడు, మంచి పేరు వచ్చింది. కాకపోతే మన అవుట్పుట్ వచ్చేటప్పటికి మనకి బయటికి ఎట్లా ఆ టైంలో చిన్న సినిమా రిలీజ్ మెసేజ్ ఇచ్చాం బాగా, ఒక ఆఫ్ బీట్ ఫిల్మ్లా ఉంటుంది అది. ఓకే. అందుకని సినిమా అయితే మంచి సినిమా. మీరు ఎప్పుడైనా ఉంటే యూట్యూబ్లో ఉన్నట్టు ఉంది. ఇప్పుడు దాని మీద యాక్షన్ తీసుకుంటా అన్నారు మా ప్రొడ్యూసర్స్, మా తెలియకుండా ఎవరు పెట్టేశారు. అది అది మంచి సినిమా. మనం వేరే ప్లాట్ఫామ్స్కి అమ్మాలంటే అది ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు కథలు రాస్తున్నారు కాబట్టి నెక్స్ట్ డైరెక్షన్స్ వచ్చే సినిమాలు ఎలాంటివి అయితే, అంటే మీ నుంచి మెసేజ్ ఓరియంటెడే వెళ్ళాలనుకుంటే అసలు ఎలాంటి ఎంటర్టైన్మెంట్ నేను తీయాలనుకుంటున్నారు? ఒక జోనర్ కథ చేయను, ఒక సిచ్యువేషన్ బట్టి నేను ఏదైనా ఒక నాకు నచ్చిన ఒక సిచ్యువేషన్ దాని మీద కథ వెళ్తుంది. నాకు ఆ నాలెడ్జ్ ఉంది కొంచెం, నాకు ఎందుకు వచ్చిందో తెలియదు. నేను కథలు రెడీ చేయడం అన్నీ నా దగ్గర ఈ జోనర్ ఫిల్మ్ అని ఉండదు. అన్ని రకాల జోనర్ సంబంధించిన ఫిల్మ్స్ చేస్తాను నేను. ఆఫ్ బీట్ చేస్తాను, ఎంటర్టైన్మెంట్ చేస్తాను, సోషల్ ఫ్యాంటసీ చేస్తాను, మైథాల్, అన్ని రకాల కథలు చేసుకుంటాను. ఇప్పుడు నేను వెళ్ళి బయటికి వెళ్ళి ఎవరికి ఏం చెప్పలేదు. అప్పుడు కూడా సినిమా అక్షరం ఏదో చిన్న పాయింట్ చెప్తే దాని మీద అల్లి చెప్తే చాలా బాగుందని చేసుకున్నారు వాళ్ళు. అలా నాకు ఏంటంటే ప్రాపర్ ప్రయత్నం అయితే ఏం చేయటం లేదు, అయితే రెడీ చేస్తున్నాను. టీవీ సీరియల్ కూడా కథలు చేసుకుని ఉన్నాను, హరిత గారి మీద చేస్తున్నాయి. బట్ ప్రొడక్షన్ చేయాలి అంటే బిజీగా ఉన్నాం కదా మొన్నటి వరకు. అది ప్రొడక్షన్ చేయడానికి కొంచెం ఎందుకులే, ఒక పని టక్కని ఉన్నది మనకు చోట ఒక విలువిచ్చి ఒక చోట బాగా చూసుకుంటున్నప్పుడు ఇది వదిలేసి ఇంకో దాంట్లోకి వెళ్ళడం ఎందుకు అని వెళ్ళలేదు. ప్రాపర్గా కరెక్ట్గా ఛానల్ ఏదైనా దొరికితే డెఫినెట్గా చేస్తాను. అంటే అసలు బయోపిక్స్ అనేవి ఇప్పుడు జనరల్లీ చాలా వస్తున్నాయి బయట. మన సావిత్రి గారిది చూసినప్పుడైనా, లేదంటే ఎన్టీఆర్ గారిది తీసినప్పుడు. సో అలాంటివి మీలాంటి వాళ్ళకి ఎక్కువ ఐడియా ఉంటుంది, ఎందుకంటే ఇండస్ట్రీని ఒక సైడ్ ఒక కెమెరామెన్ గా చూసారు, ఒక ఆర్టిస్ట్ గా చూసారు, ఒక అన్ని రకాలుగా చూసారు. సో అలాంటి ఐడియాలజీ ఉందా ఏమన్నా? అలాంటి ఐడియాలజీ అంటే కొన్ని క్యారెక్టరైజేషన్స్ మీద ఉన్నాయమ్మా, అంటే రివీల్ చేయడం ఎందుకు. కానీ నేను చేశాను కొన్ని కొన్ని పెద్ద సినిమా ఒక కథ, ఒకటి పెద్ద కథ. అది దాన్ని ఒక ఇద్దరికి చెప్పడం జరిగింది, చాలా బాగుంది అన్నారు. దానికి ఏంటంటే ఓ 6 months 7 months వర్క్ చేయాలి దాని మీద. అంటే సినిమా పెద్ద సినిమా అన్నప్పుడు చాలా ఎక్కువ వర్క్ చేయాలి, ఎందుకంటే భారీ బడ్జెట్తో సంబంధించింది కాబట్టి. అది వర్క్ జరుగుతుంది ఒకటి. అలాగే చిన్న చిన్న సినిమాలు, చిన్న కథలు, నార్మల్గా నేను ఒక చిన్న చిన్న కథలు కూడా చేస్తాను. అంటే ఇష్టం అంతే, నేను ఎవరికి వెళ్ళి చెప్పి బయట అంతా ఏం చేయలేదు, రెడీ చేసి పెట్టుకుంటాను. ఎప్పటికైనా టైం వస్తే బయటకు వస్తాయి అని. ఒక సినిమా డైరెక్ట్ చేసిన తర్వాత ఒక పెద్ద హీరోని పెట్టుకొని సినిమాని ముందుకు తీసుకెళ్తే మంచిదా, లేదంటే ఆర్టిస్ట్ ని పక్కన పెట్టేసి కథతో ముందుకు వెళ్ళడం? అంటే కొత్త ఆర్టిస్ట్ ని పెట్టుకుంటే మనిషి మైండ్ ఒకలా ఉంటుంది. ఇప్పుడు బిజినెస్ వేరే అమ్మా. ఒక పెద్ద యాక్టర్ ఉంటే సినిమా థియేటర్కి వెళ్తాం, చిన్నోళ్ళతో పెట్టి చేస్తే థియేటర్కి వెళ్ళిన ఆడియన్స్ ఇదివరకులా లేరు, రావటం లేదు. మన ఇంటికి వచ్చేస్తుంది 1 weekలో అన్నట్టు అయిపోయింది.
దాంతో ఏంటంటే ప్రాబ్లం వస్తుంది. పెద్ద సినిమా చేస్తే పెద్దోళ్ళు పెట్టే చేయాలి. ఒక చిన్న సినిమా కూడా ఈరోజు ప్లాట్ఫామ్స్ బాగా పెరిగాయి కాబట్టి డెఫినెట్గా చిన్న సినిమా మంచి ఏదన్నా కథ బాగుంటేనే సినిమా బాగుంటుంది. ఈ కథ ఒక్కటే ఆడిస్తుంది సినిమా, నేను నమ్మేది. ఇప్పుడు అక్షరం లాంటి సినిమా మీరు తీసినప్పుడు, కథ రాసుకున్నప్పుడు, రిలీజ్ చేసినప్పుడు కరోనా టైంలో అంటే ఇది పీక్ టైం. ఒక ఆర్టిస్ట్ని అడగాలంటే కష్టం, ఎందుకంటే ఎవరు ఒప్పుకునే పరిస్థితి కూడా కాదు. సో అక్షరం లాంటి సినిమా తీసినప్పుడు, కథ రాస్తున్నప్పుడు మీ మైండ్లో ఉన్న అంటే ఆ సబ్జెక్ట్కి ఎవరు కరెక్ట్ అనుకున్నారు? అసలు ఎవరెవరిని చూస్ అంటే చేసుకున్నారు? నేను ఎవరిని శివాజీ రాజా క్యారెక్టర్ వచ్చేసాను. శివాజీ రాజా క్యారెక్టర్ ఒక నార్మల్ ఎంప్లాయ్, కొడుకుని పెద్ద స్కూల్లో చదివించాలి. ఎందుకు పెద్ద స్కూల్లో చదివిస్తున్నా అంటే, ఏం చేయండి సార్, సార్ పెద్ద స్కూల్లో వేస్తే పెద్దోళ్ళు పరిచయం అవుతారు, పిఆర్ పెద్దోళ్ళు పరిచయం అయితే లేకపోతే లైఫ్లోని వాడు పైకి వెళ్ళడానికి వాళ్ళంతా సపోర్ట్గా ఉంటారు. అంటే వాడు ఒక థాట్ అటువంటిది. నేను సాయి కుమార్ గారిని అడిగాను ఫస్ట్. సాయి కుమార్ గారిని ఒక 3-4 months ఫాలోఅప్ చేశాను, కథ నెరేట్ చేశాను, విన్నాడు, అదే బాగుందిరా అన్నాడు. పాపం తనకున్న కమిట్మెంట్స్కి తనకు కుదరలేదు, ఇంకా లేట్ అయిపోతుంది నాకు. 2-3 సార్లు ఆయన మేనేజర్ ఒక ఆయన ఉన్నారు, నాకు కొలీగ్ అయిన బాబ్జీ అని కెమెరామెన్ కమ్, తను డేట్స్ చూసి పడతాను. బాబ్జీ కూడా ఫోన్ చేసి అడిగాను, ఒరే మాట్లాడన్నాడు, మాట్లాడాను, తనకి నెరేట్ చేశాను, కొంచెం జాకీ చెప్తానన్నాడు. పాపం తనకున్న కమిట్మెంట్స్ తను చేయలేకపోయాడు. యాక్చువల్గా 5 to 6 days క్యారెక్టర్, కానీ మంచి క్యారెక్టర్, ఒక ఫాదర్ క్యారెక్టర్. పిల్లోని బాగా పెద్ద స్కూల్లో చదివించాలి, పెద్ద స్కూల్లో చదివిస్తే పెద్దోళ్ళు పరిచయం అవుతారు, వీడు బాగా చదువుతాడు కూడా. ఆ చదివించడం కోసం దొంగతనాలు చేస్తుంటాడు. ఏమయ్యా ఎన్ని కోట్లు అడిగితే ఏమయ్యా ఎందుకు దొంగతనం చేశాను సార్, విద్యను ఎవడో దొంగతనం చేస్తారు, దాన్ని చదివించడం కోసం నేను దొంగతనం చేసి చదివిస్తున్నాను సార్ అని. ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద కదమ్మా అది. అందులో మీకు ఒక కోర్ట్ సీన్ ఉంటుంది, కోర్ట్ సీన్లోనే మొత్తం ఒక 3 క్యారెక్టర్లు 4 క్యారెక్టర్ మీద ఒక జస్టిఫికేషన్ ఇస్తాం. మంచి పేరు వచ్చింది. అప్పుడప్పుడు మీకు వైరల్ వీడియోస్లో మొన్నే శివాజీ రాజా పంపించాడు, రే నేను చాలా సినిమాలు చేశాను రా, ఈ బిట్ ఒకటి వేస్తుంటారు ఎప్పుడు అని ఒక బిట్ పంపించాడు. అంటే ఆడ కోర్టులో అడుగుతాడు, ఏమైనా దొంగతనం చేశాను సార్, ఎందుకంటే నా కొడుకుని చదివించుకోవడానికి. ఎందుకంటే ఏం చేయండి సార్, ఏ పేపర్లు చూసినా 100% మాకే అంటున్నారు, మా వాడిని కూడా అక్షరాన్ని లక్షల్లో కొనుక్కుందాం ప్రైవేట్ స్కూల్ వేసాను సార్, టర్మ్ ఫీజు, మిడ్ ఫీజు, ఆ ఫీజు, ఈ ఫీజు అని చాలా ఫీజులు కట్టాడు సార్, నెలకు ఒకసారి జీతం తీసుకుని ఫీజులు కట్టాలంటే కష్టం, దొంగతనం చేయడం మొదలు పెట్టానండి. దొరికిపోయానండి. మీరు ఎక్కడ సార్ తీసుకెళ్ళి అక్షరాన్ని తీసుకెళ్ళి అంతరిక్షంలో పెట్టి సార్, మేము ర్యాకెట్లు వేసుకెళ్ళినాం, 50 రూపాయలు బియ్యాన్ని రూపాయికి ఇస్తారు, సూపర్ సార్. నేను నా కొడుకు నా అందరం మేము దానికోసం వెయిటింగ్ అండి. అన్నం పెడితే అభివృద్ధి రాదు సార్, అక్షరాన్ని ఇస్తే అభివృద్ధి వస్తుంది, రూపాయికి ఏదైతే బియ్యం ఇస్తున్నా రూపాయికి అక్షరాన్ని ఇచ్చేయండి సార్. ఇలా మెసేజ్ చెప్పాను. ఇలా మొత్తం 3 క్యారెక్టర్స్, ఒక అమ్మాయి వేస్ట్ అయిపోద్ది పిల్లల్ని చదివించుకోవడం కోసం. ఇలా అన్ని దాని మీద ఈ మెసేజ్ ఏం చేశారంటే, చాలా మంది పేరెంట్స్ వాళ్ళ బిడ్డల భవిష్యత్తు బాగుండాలని లేనోళ్ళు కూడా, అంటే అమ్మాయి పరిస్థితులను బట్టి ప్రాస్టిట్యూట్ అయిపోతుంది. ఇలా కొంచెం మెసేజ్ చెప్పాం, అంటే ఆఫ్ బీట్ ఫిల్మ్ లానే ఉంటుంది, ఇట్స్ నాట్ కమర్షియల్ ఫిల్మ్. అందుకు ఆడియన్స్కి అంత రీచ్ అయి ఉండకపోవచ్చు. సార్ ఇంత ఇండస్ట్రీలో ఇంత సీనియారిటీ ఉన్న మీకు బాగా ఇండస్ట్రీ పరంగా బాగా దగ్గరైన మనిషి అంటే, ఇతను నాకు ఎప్పటి నుంచో పరిచయస్తుడు, మిత్రుడు అని చెప్పుకునే ఒక పర్సన్ పేరు చెప్పమంటే ఎవరి పేరు చెప్తారు? నాకు మహర్షి అండి. మహర్షి గారని మీకు యాక్టర్ ఉన్నారు కదా, తనతో ఎక్కువ షేర్ చేసుకుంటాను. ఓకే, బ్యాక్ సపోర్ట్గా. బ్యాక్ సపోర్ట్ అంటే నా కథ ఇది బాబాయ్ 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 అని మాట్లాడుకుంటాం, మహర్షి చెప్తాను, మహర్షి ఇలా చేయ బాబాయ్, అలా బాగా చేయ బాబాయ్, బాగుంటుంది. నా సాంగ్ విని ఫస్ట్ సాంగ్ వినగానే కళ్ళం నీళ్లు పెట్టుకున్నాడు, ఏం జాకి ఎంత నీవు ఎలాగ ఆలోచించావు అని. కథ నెరేట్ చేసినప్పుడు కూడా ఎక్స్ట్రాడినరీ అని చెప్పాడు, చాలా బాగుంది కథ నెరేట్ చేసినప్పుడు. ఓకే సినిమా చేసాం, అది ఆ టైంలో నేను దాని గురించి పెద్ద ఏం ఫీల్ అవ్వట్లేదు, జరుగుతూ ఉంటుంది, అవన్నీ ఎక్స్పీరియన్స్ వస్తాయి. ఇక పైన సినిమా తీసినప్పుడు ఇంకొంచెం ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని మనం ఒక కమర్షియల్ ఎలిమెంట్తో చేయాలి అంటే, ఇక్కడ కమర్షియల్ నాన్ కమర్షియల్ ఏమి ఉండదండి. బాగా చెప్పి బాగా తీయగలిగితే, జనాలకి హత్తుకునేలా చేయగలిగితే ఏ సినిమా అన్నా ఆడుతుంది. పెద్దోళ్ళు హీరోలు, చిన్నోళ్ళు హీరోలు ఏ ఉండదు. హరిత గారు ఒక క్యారెక్టర్ని యాక్సెప్ట్ చేసేటప్పుడు, అంటే ఒక సీరియల్లో ఒక
ఒక సీరియల్ని యాక్సెప్ట్ చేసేటప్పుడు మీ సజెషన్ తీసుకుంటారా, తన ఓన్ డెసిషన్ తీసుకుంటారా? నా సజెషన్ తీసుకుంటాను. ఉమ్, తన క్యారెక్టర్ ఫస్ట్ మీరు పలానా సీరియల్లో క్యారెక్టర్ అనుకుంటున్నాను, ఉమ్, మీరు రెమ్యునరేషన్ నేను మాట్లాడదు. ఉమ్, ఫస్ట్ మా ఇంటికి రండి, ఉమ్, కూర్చోబెట్టి నా కథ నెరేట్ చేయండి. ఉమ్, నా నెరేట్ చేసిన నేను ఉంటాను. వాళ్ళు ఒకవేళ నేను లేకపోతే తను చేసి నెరేట్ చేసిందంతా నాకు చెప్తుంది ఈ క్యారెక్టరైజేషన్. ఉమ్. అంటే నచ్చిందంటే దీనికి కూడా ఎలా రెడీ అవ్వాలి, ఆ టోటల్ నేనే డిజైన్ చేస్తాను. ఓ, ఉమ్. ఉమ్, తను ఈ సీరియల్కి ఎలా రెడీ అవ్వాలని వాళ్ళు ఒక ఐడియా చెప్తే దీనికి కావాల్సిన జ్యువెలరీ ఎలా ఉండాలి, ఎలాగ హెయిర్ స్టైల్ ఉంటే బాగుంటుంది, అది డిజైన్ చేస్తాను. అలా అయితే మిమ్మల్ని అడగాల్సింది ఒకటి ఉంది సార్. చెప్పండి. ముద్దమన్నారని టైంలో ఆ, ఒక ఒక 1 year అనుకుంటా ఒక స్టైల్, అవును. అంటే కంప్లీట్ గా పొగరు అవును, అదంతా ఒక అవును. స్టైల్. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత అది తగ్గి మళ్ళీ ఒక మదర్హుడ్ లోకి, అంటే ఆ. మళ్ళీ మీకు కోడల్ని దగ్గర ఇది తీసుకుని ఇది ఇది ఇన్ని ఉంటుంది చేంజెస్ చూసారా, ఉంటాయి. దీని అదే అవన్నీ కొన్ని కొన్ని వాళ్ళు చెప్తారు, ఉమ్, కొన్ని నేను జ్యువెలరీ అంతా డిజైన్ చేస్తాను. ఉమ్, తను పెండెంట్స్ వేసుకుంటూ ఉంటుంది ఒక్కో అవును. సీరియల్కి ఒక్కోలా. ఉమ్, అవి ఒక అతను ఉన్నాడు, నేను ఇలా ఉంటే బాగుంటుంది అలా ఉంటే బాగుంటుంది, దీనికి ఎట్లా అంటే సెపరేషన్ ఉండాలి ఒక్కో దానికి. ఉమ్. దానికోసం అలా డిజైన్ చేస్తాను. ఓ, ప్రతిదీ మీరు ఆ, దగ్గరుండి దగ్గర చూసుకుంటారు అయితే. ఇంకా అంటే అవే కాకుండా మీరు అన్నట్టు పెండెంట్స్ ప్రతి, అంటే అవి వేసుకునే ప్రతి జ్యువెలరీ నుంచి కూడా అందరికి గుర్తుండిపోయేలా ఉంటుంది. ఇది కావాలని కొనుక్కోవాలని సెర్చ్ చేసి మళ్ళీ కింద మీరు చదువుతారో లేదో కామెంట్ పెట్టి ఇది ఎక్కడ కొన్నారు, ఇది ఎక్కడ ఆ. కొన్నారని కూడా అడుగుతారు. సో అవి కూడా మీరే దగ్గరుండి చూస్తారా? అంటే మా ఇద్దరికి ఏంటంటే పెద్ద ఎంటర్టైన్మెంట్, మీ ఇద్దరం బయట చాలా తిరిగేసేది ఉండదు. మా షూట్ లేకపోతే మాకున్న ఏకైక ఎంటర్టైన్మెంట్ ఇద్దరం కలిసి షాపింగ్కి వెళ్తాం. ఉమ్, షాపింగ్లో నెక్స్ట్ సీరియల్కి ఇలా డిజైన్ చేస్తే బాగుంటుంది, ఏదైనా కొంచెం చూసినవి ఇలా కట్టుకుంటే బాగుంటుంది, ఇలా హెయిర్ స్టైల్ ఉమ్, ఇక్కడ కొంచెం లాగా కొంచెం కర్లీగా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటాయి కొన్ని అన్నీ అలాంటివి మాట్లాడుకుంటూ ఉంటాం. ఉమ్. దాన్ని బట్టి ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కోలాగా ఆ డిఫరెన్స్ ఉండేలాగా చూసుకుంటాం. ఓకే. ఇప్పటివరకు మీ మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అయింది? అయిపోయిందమ్మా, 23కి వచ్చేస్తాం. ఈ 23 years ని అంటే ఇండస్ట్రీలో అంటే వేరే వేరే అందరూ పెళ్ళి ప్రతి ఒక్కరు ఏదో దూరంగా ఉండాలని కాదు. 23 సంవత్సరాలు ఒక లైఫ్ లో మిమ్మల్ని చూసి చాలా మంది ఇలా ఉండాలి మనం అని అనుకున్నారు. ప్రతి ఒక్కళ్ళు అంత ఇన్స్పిరేషన్ గా ఉండాలని మీరు ఎందుకు అనుకున్నారు అసలు? అంటే ఒకరికి ఒక మెసేజ్ ఓరియంటెడ్ లాగే ఉండాలి మన జీవితం అనేది సినిమా వాళ్ళల్లో సీరియల్ వాళ్ళలో చాలా తక్కువ ఉంటుంది. ఎందుకు ఎప్పుడైనా అనిపించిందా? ఎవరైనా అడిగారా మిమ్మల్ని ఇలా చాలా మంది ఉండడం, ఎలా ఇలా అంటే ఉండడం ఎలా అని? ఇక్కడ ఏంటంటే అదే నేను ఎంతమంది చెప్పినట్టు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికి గొడవలు రావడం అనేది కామన్. ఉమ్, ఇది కూడా మన మూలంగా రావు, థర్డ్ పర్సన్ మూలంగానే వస్తాయి. right. మీ అమ్మ ఎలా ఉందనో, మీ అన్న ఎలా అన్నాడు, మా తమ్ముడు ఎలా అన్నాడు, ఇవన్నీ ఇలా ఇవే వస్తాయి తప్ప ఇద్దరికి ఏం రావు. ఉమ్, వీళ్ళందరినీ వదిలేసి మేమేమో అనుకుంటే ఉమ్, ఎవరో ఒకళ్ళు తగ్గాలి. right. మేమేంటంటే ఫస్ట్ పెళ్ళికి ముందే అనుకున్నాం, ఉమ్, ఏదన్నా ఒక గొడవ వచ్చినా అలకు వచ్చినా ఒక 2 hours 3 hours 4 hours ఉమ్, దాని తర్వాత ఎవరో ఒకరు కాంప్రమైజ్ అయ్యి నార్మల్గా ఉండాలి లైఫ్. ఎందుకంటే అవన్నీ ఏమండి, లైఫ్ అనేది చాలా చిన్నది. అటు కరోనా తర్వాత ఎంతోమంది ఉమ్, మన కళ్ళ ముందే వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. right. లైఫ్ చాలా చాలా మార్చింది నాకు. మార్చేస్తుంది చాలా మంది. ఉమ్, ఏముంది, చివరికి ఎప్పుడు వెళ్ళిపోతాం మనం తెలియదు. ఉన్న దాంట్లో సరదాగా హ్యాపీగా ఉంటే చాలు. ఉమ్, ఆడి మీద కుళ్ళు పెంచుకుని వీడి మీద కుళ్ళు పెంచుకునే అవసరమే లేదు. ఉమ్. అవసరం లేదు. మనం హ్యాపీగా ఉండాలంటే మనం ఎవరి గురించి పట్టించుకోకుండా ఉంటే చాలు. ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడైనా మ్యారేజ్ డేట్ మర్చిపోయి, అంటే ఆ. యానివర్సరీ డేట్లు మర్చిపోయి, బర్త్డే డేట్లు మర్చిపోయి, ఆ టైంకి రాక ఇలాంటి సందర్భాల్లో గొడవలు పడడం ఉన్నాయా? అబ్బే మర్చిపోయేలా ఉండవు. ఎందుకంటే నెల ముందు నుండి ప్రిపరేషన్ ఉంటాయి. ఆ, అందరికీ తెలిసిందే, ఉమ్, మా మ్యారేజ్ డే అంటే August 4th. ఉమ్, మా అన్నీ ఒకే నెల, అందుకని మాకు గుర్తుండిపోతాయి. August 4th మా మ్యారేజ్ డే, ఉమ్, August 27th మా అబ్బాయి పుట్టినరోజు, ఓకే. August 8th మా పాప, అన్నీ ఆగస్టే మాకు. ఉమ్, అలాగే మా ఎంగేజ్మెంట్ అయింది కూడా స్పెషల్ డే, అందుకని మర్చిపోయే అవకాశం నేను లేదు. చెప్తా. చెప్పండి. Feb 14th. Feb 14. చాలా అవును, సందర్భాల్లో చాలా చెప్తా. సందర్భాల్లో చెప్పాం. అందుకని ఏంటంటే ఏవి మర్చిపోయే డేట్లు లేవు. ఆ, అది ఆగస్ట్ వస్తేనే మేము మర్చిపోయే డేట్లే ఉండవమ్మా. ఉమ్, అదే టైంలో మళ్ళీ మాకు ఎలా ఉంటుంది అంటే ఆగస్ట్ వస్తుంది, అమ్మ ఆగస్ట్ వస్తుంది అనిపిస్తుంది. ఉమ్, ఎందుకంటే మ్యారేజ్ డే వస్తుంది, మా పాప బర్త్డే వస్తుంది, బాబు బర్త్డే వస్తుంది, మధ్యలో ఆ. వరలక్ష్మి వ్రతం వస్తుంది. అవన్నీ పూజలకి అన్ని కాంప్రమైజ్ కాదు హరిత. ఆ, చాలా ట్రెడిషనల్. చాలా ట్రెడిషనల్గా హ్యాపీగా మొత్తం ఆ రోజు 2 రోజుల ముందు నుండి ప్రిపరేషన్స్, మాకు ఇవన్నీ అలంకారాలతోనే. తన అలంకారం అంటే భయంకరమైన ఇష్టం. దేవుడిని ఇలా అలంకరించాలి, అలా అలంకరించాలి. దేవుడికే కోపం చిరాకు వచ్చి అంత అలంకరిస్తుంది. హరిత మేడంకి మీరు ఫస్ట్ కొనిచ్చిన గిఫ్ట్ ఏమైనా గుర్తుందా? ఫస్ట్ నేను ఒక బ్రెస్లెట్ ఒకటి ఇచ్చాను, ఉమ్. మేడం మీకు? నాకు రింగ్ ఇచ్చింది. ఓ, బాగా గుర్తుంది అయితే. అది ఆ, మర్చిపోయాను. అయ్యా. ఇప్పటికే ఉంచుకున్నారా? ఇప్పటికే ఉన్నాయి, ఇప్పటికీ దాచుకున్నారా? ఉన్నాయండి. ఉమ్,
మీ పిల్లలు ఇప్పుడు వాళ్ళని కూడా ఇండస్ట్రీ వైపు తీసుకొచ్చే ఎవరికి ఛాన్స్ ఇంట్రెస్ట్ ఉందా? లేదమ్మా. మా అబ్బాయి అయితే అసలు ఫోటో కూడా రాడు. ఉమ్, మా పాప అప్పుడప్పుడు యూట్యూబ్ ఛానల్ రమ్మంటే ఓ అని వస్తారు. ఉమ్, మా అబ్బాయి అయితే అందులో కూడా కనిపించడు. ఓకే. ఏదైనా ఇలాగ మనం షూట్ చేస్తున్నప్పుడు ఏదైనా పక్కన వస్తే అందులో నేను వచ్చానేమో కట్ చేయండి ముందంటే ఇష్టం లేదు. ఏం చదువుతున్నాడు? బాబు బీబీఏ ఫైనల్ ఇయర్కి వచ్చాడు, పాప ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్. ఓకే. అది ఇద్దరికి ఇంట్రెస్ట్ లేదు. ఉమ్. మిమ్మల్ని ఫస్ట్ నుంచి జాకీ గారు అని పిలవడమే అలవాటు, బట్ అసలు పేరు జానకిరామ్. జానకిరామ్. సో అది దీన్ని ఎవరు చిన్నప్పటి నుంచి, చేశారు? ఇది చిన్నప్పటి నుంచి అలా జాకీ అని అలవాటు అయిపోయింది. జానకిరామ్ని చిన్న షార్ట్ ఫామ్ లో జాకీ 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 అని పిలవడం అలా అలవాటు అలవాటు అయిపోయింది. ఇండస్ట్రీకి కొత్తగా వచ్చేవాళ్ళు కొంతమంది భయంతో వస్తున్నారు, కొంతమంది ఇష్టంతో వస్తున్నారు, కొంతమంది ఏంటంటే దాన్ని కొత్తగా కనిపిస్తుంది ఆ ప్రపంచం ఏంటో తెలుసుకోవడానికి వచ్చి కొంత ఇబ్బందులు పడి బయటకు వెళ్ళిపోయే సందర్భాలు అంటే కూడా ఎలా కనిపిస్తున్నాయి. వస్తున్నారంటే అమ్మా, నేను చాలా మంది మా షూటింగ్ లో పిల్లలు చెప్తా ఉంటాను, ఉమ్, ఇష్టంతో వచ్చినప్పుడు అన్ని నేర్చుకురావాలి. ఉమ్, చాలా మంది అన్ని నేర్చుకొస్తారు. ఉమ్, కొంతమంది పిల్లలు వస్తుంటారు, టీవీలో నేను చాలా మంది చెప్తాను, ఉమ్, కోపం రావచ్చు కానీ వాళ్ళకి. ఉమ్, ఇప్పుడు మనం ఇందులోకి వచ్చాం, ఉమ్, టీవీకి వచ్చాం, యాక్ట్ చేయాలనుకుంటున్నాం, ఉమ్, ఒక డ్యాన్స్ నేర్చుకోవాలి, ఫైట్ నేర్చుకోవాలి. ఉమ్. అంటే ఈ రోజు ఒక అవకాశం వచ్చింది అనుకోండి, ఇప్పుడు సీరియల్లో కూడా డ్యాన్స్లు ఉంటాయి, చెయ్యాలంటే రెడీగా ఉండాలి, ఉమ్, ఫైట్ అంటే రెడీగా ఉండాలి. ఉమ్, అయ్యో నాకు టచ్ లేదు అనేది ఉండదు. హరితని మీరు ఇంటర్వ్యూ చేసిన ఇదే చెప్తారు, ఉమ్, ఇది రాదు అనేది లేదు. నేను హార్స్ రైడింగ్ చేస్తాను, ఉమ్, ఇప్పుడు ఆ టైంలో చేయమంటే చేసేస్తాను. ఉమ్, అందరూ అన్ని నేర్చుకుని వస్తే బాగుంటుంది, అంటే అవకాశం వస్తుంది. నాకు ఫస్ట్ నాకేమి రావు, నాకు సినిమా అవకాశం వచ్చినప్పుడు అమ్మో ఇది కొంచెం అన్నా చేయకపోతే కష్టం అని నేర్చుకుని వచ్చాం. ఉమ్. అందుకని నేర్చుకుంటే మంచిది. కొంచెం అంటే నేర్చుకుంటే, ఇప్పుడు మనం వర్క్లో ఉన్నప్పుడు కొంచెం కొంచెం నేర్చుకుంటుంటే బాగుంటుంది నా ఉద్దేశం. ఇండస్ట్రీ అన్నాక రకరకాలుగా జరుగుతుంటాయి. మిమ్మల్ని ఎవరైనా ప్రపోజ్ చేసి హరిత గారు పొసెసివ్ ఫీల్ అయ్యి ఈ ఇంటికి వచ్చి రచ్చ చేసుకుని మా ఆవిడ అదేం లేదు కానీ, మా ఆవిడైతే హ్యాపీ ఫీల్ అవుతుంది. బయట ఎప్పుడైనా కలిసి ఏమండి మీకు చెప్తున్నాను జాకీ గారు నల్లగొండ అందంగా ఉంటారండి, బాగుంటారండి అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మా ఆయన కూడా చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్యాన్స్ ఉన్నారని. అలాంటిది ఏం జరగలేదు. అటు వస్తే అటు కూడా రాలేదు, అటు కూడా రాలేదు ఎప్పుడు. ఎందుకంటే మాకు ఎప్పుడు వర్క్లోనే ఉన్నాం కదా. ఫస్ట్ నన్ను చూసినప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు అడిగారు, ఇదేం లవ్ మ్యారేజ్ అని కదా, ఇద్దరికిద్దరంటే ఇష్టం. వాళ్ళ ఇంట్లో వాళ్ళు అడిగారు, నేను ఇంట్లో అడిగి చెప్తాను అన్నాను. అడిగాను, కొంత టైం తీసుకున్నాను, నేనే వెళ్ళాను వాళ్ళ ఇంటికి, చేసుకుందాం అనుకున్నాను. అంతే హ్యాపీగా రెండు పక్కన ఫ్యామిలీస్. మాకేంటంటే ఎవరికి ఇష్టం లేకపోయినా వద్దు అనుకున్నాం. ఏంటంటే లైఫ్ ఇది, మన వాళ్ళకి ఇష్టం లేదు అందువైపు అన్ని పక్కల సపోర్ట్ ఉంటేనే పెళ్ళి అనేది బాగుంటుంది అని నా ఉద్దేశం. సో కట్నం తీసుకున్నారా? కట్నం నేను తీసుకోలేదు, అలాగే కట్నం నా పెళ్లి నా ఖర్చులతో నేనే చేసుకున్నాను. వాళ్ళు పెట్టారు, మనం పెట్టింది చేసుకున్నాం. అలాంటిది అసలు అటువంటి ఫార్మాలిటీస్ ఏం లేవు. సో ఎండ్ ఆఫ్ ద డే టోటల్గా మీరు మెసేజ్గా చెప్పమంటే ఇప్పుడు వచ్చే వాళ్ళకి ఏం చెప్తారు? అలాగే మీ నుంచి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నవి చాలా ఉన్నాయి సార్. మిమ్మల్ని మేము ఇప్పుడు ఉన్న పిల్లలకి ఏం మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం, వాళ్ళు వెరీ మచ్ టాలెంటెడ్, అందరూ అన్నీ తెలుసుకుని వస్తున్నారు. ఎందుకంటే ఈరోజు ప్రతిదీ చేతికి వచ్చేసింది, వాళ్ళు అన్నీ నేర్చుకుంటూనే వస్తున్నారు. అందరూ బాగా చేస్తున్నారు, సిన్సియర్గానే ఉంటున్నారు. కొంతమంది సిన్సియారిటీ లేదు, ఇక్కడేం లేదు. కష్టపడితే డెఫినెట్గా ఇక్కడ మాకు ఛాన్స్ రాదు అనేది లేదు, ఒక్కొక్కరికి ఒక్కో టైంలో వస్తుంది. సిన్సియర్గా మన పని చేసుకుంటూ వెళ్ళిపోవడమే. మనకు వచ్చిన పని సిన్సియర్గా చేసుకుంటే బ్రేక్ అనేది డెఫినెట్గా వస్తుంది నా ఉద్దేశం. ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో వీళ్ళకి నేను రుణపడి ఉన్నాను అంటే ఎవరి పేరు చెప్తారు? రుణపడి ఉన్నాను అంటే డెఫినెట్గా నాకు ఇచ్చే ప్రతి ఒక డైరెక్టర్కి నేను రుణపడి ఉన్నాను. ఎందుకంటే నన్ను నమ్మి నాకు క్యారెక్టర్స్ ఇచ్చారు. అలాగే నన్ను నమ్మి నన్ను ఇండస్ట్రీకి తీసుకొచ్చిన మా మావయ్య లేడు, తనకి రుణంగా తీర్చుకోలేని రుణం అది. అలాగే నాకు మంచి మంచి క్యారెక్టర్ ఇచ్చి ప్రోత్సహించిన ప్రతి ఒక్క డైరెక్టర్కి, ప్రతి ఒక్క ప్రొడ్యూసర్కి, ప్రతి ఒక్క ఛానల్కి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. హరిత మేడంకి డైరెక్ట్గా చెప్పలేకపోయిన సందర్భం ఏదైనా ఒక మాట మనసులో ఎప్పటికైనా ఉందా? అంటే ప్రతిదీ మీ ఇద్దరు షేర్ చేసుకుంటే అసలు మీ ఇద్దరి మధ్య సీక్రెట్స్ ఉంటాయని అసలు అనుకోను, నేను కూడా అనుకోను. కానీ ఏదైనా ఒకటి కెమెరా ముందు నుంచి చెప్పాలనుకుంటే ఏదైనా చెప్తారా? ఏం లేదు, ఏదైనా డైరెక్ట్గా ఏం లేదు. ఆ బాండింగ్ లేకపోతే కష్టం అమ్మా అవన్నీ. ఎందుకంటే లైఫ్ ఇప్పుడు 22-23 ఏళ్ళు లైఫ్ చూసినప్పుడు ఉండే ఇంక సీక్రెట్లే ఉండవు. ఇంకా మహా అయితే ఇప్పుడున్న లైఫ్ స్పాన్కి ఎన్ని రోజులు బతుకుతామో తెలియదు. మనం ఇలా మాట్లాడుతూ కూడా వెళ్ళిపోవచ్చు, చాలా మంది వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అదేం లేదు, ఎప్పుడే హ్యాపీగా ఉండడం, నలుగురితో హ్యాపీగా మాట్లాడడం, ఉన్నట్టు మాట్లాడడం అలవాటు. దాంతో కొంత దూరం అయ్యాను, కానీ
చాలా మందికి నేను ఉన్నది ఉన్నట్టు చెప్తాను నేను కూడా, కానీ అవసరం లేదనిపిస్తుంది ఇప్పుడు. అంటే కొంచెం మెచ్యూరిటీ లెవెల్స్ వచ్చాక అవసరం లేదు. అందరూ అందరి పాయింట్ ఆఫ్ వ్యూ అందరూ కరెక్ట్ అనుకుంటారు. రైట్. అందుకే అది కూడా మనం కంప్రెస్ చేసుకుని ఓకే వాళ్ళ పాయింట్ వాళ్ళు కరెక్ట్, మన పాయింట్ మన కరెక్ట్ అనుకుంటున్నప్పుడు ఎందుకు దాని గురించి డిస్కషన్ అనవసరం. సార్ ఇండస్ట్రీ పరంగా మన వాళ్ళు ఇండస్ట్రీలో ఉంటే బాగుంటుంది అని చాలా సందర్భాల్లో మనం అనుకుంటాం. మనం మా అసోసియేషన్కి అనుకునేటప్పుడు కూడా వీళ్ళైతే బాగుంటుంది అలా సెలెక్ట్ చేసుకునే సందర్భాలు కూడా ఉంటాయి. ఇప్పుడు ప్రజెంట్ పాలిటిక్స్లో మనం అందరం కూడా మన ఇండస్ట్రీ నుంచి కావాలని పవన్ కళ్యాణ్ గారికి చాలా సపోర్ట్ ఇచ్చాం. లాస్ట్ ఎలక్షన్స్లో ఆయన ఇదై ఉండొచ్చు, బట్ ఈ ఎలక్షన్కి వచ్చేటప్పటికి బ్యాక్ ఎండ్ నుండి మొత్తం సినీ పరిశ్రమ ముందుంది నడిపించింది. కానీ కొంతమంది ఇష్టం లేక కూడా ఉన్నారు. బట్ ఎందుకు సినిమా ఇండస్ట్రీ అంతా ముందుండి పవన్ కళ్యాణ్ గారిని అంటే ఒక సినిమా పర్సన్ ఉండాలని అనుకున్నారా లేకపోతే ఏంటి? డెఫినెట్గా కొన్ని మీరు ఎంతమంది టికెట్లు వ్యవహరించారు ఇవన్నీ కాదు, కానీ పొలిటికల్గా మనం మాట్లాడుకుంటే బేసిక్గా ఇప్పుడు మీరు ఒక యాంకర్, మీ యాంకర్ నుండి ఎవరన్నా పొలిటీషియన్ అవుతున్నారు అనుకోండి, మీరు సపోర్ట్ చేస్తారా? చేయరా? ఎందుకంటే మన నుండి ఒకళ్ళు వెళ్తున్నారని ఇన్స్పిరేషన్గా తీసుకుంటాం. అలాగే ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు కానీ, చిరంజీవి గారు వచ్చినప్పుడు కానీ, అలాగే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, డెఫినెట్గా నేను కూడా వెళ్ళాను. నేను కూడా ప్రచారానికి వెళ్ళాను. కానీ పిఠాపురం వెళ్ళాను. పిఠాపురం చాలా మంది వెళ్ళారు, చాలా మంది చేస్తున్నారు. ఆయనకి అంత అక్కడ అవసరం లేదు, ఎందుకంటే డెఫినెట్గా గెలుస్తాడు ఆయన అని ఇప్పుడు కాదు, నేను ఇంతకుముందు ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. అంతమంది వెళ్ళారు, అందరూ సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఎందుకంటే మన ఇండస్ట్రీ నుండి ఒక మంచి మనిషి ఆయన. ఎందుకంటే ఆయన సంపాదించుకోవాలనుకుంటే ఎలాగనే తెలుసు. చాలామంది ఏదో మాట్లాడతారు కానీ చాలా మంచివాడు ఆయన. నేను చెన్నైలో ఉండగా దగ్గరగా చూశాను. మేము చెన్నై నుండి వచ్చాను, నాగబాబు గారితో కొంతకాలం ట్రావెల్ చేసాం. మేము సత్యారెడ్డి గారి సినిమాలు, నాయకురాలు అనే సినిమాలు, ఈ నాగబాబు గారు ఒక హీరో, భగత్ అనే సినిమాలో కూడా ఆ టైం నుండి ఈయన వచ్చేవాడు. ఈయన పవన్ కళ్యాణ్ గారి సెట్కి అప్పుడు మనిషిని అబ్జర్వ్ చేసాం. ఆయన చాలా కూల్, వెరీ డౌన్ టు ఎర్త్. అలా అందుకని ఇండస్ట్రీ ఆయన వచ్చారు కాబట్టి నేను ఆయన పిఠాపురం వెళ్ళలేదు, కానీ పిఠాపురం కాకుండా ఎటువంటి ఏరియాలు నేను వెళ్ళలేదు, కానీ అనకాపల్లి అటు సైడు వెళ్ళాము. పవన్ కళ్యాణ్ సపోర్ట్గా వెళ్ళాము, మాట్లాడాము, వచ్చాము. చాలా హ్యాపీ. ఎందుకంటే ఇండస్ట్రీ గురించి తెలుసు ఆయనకి, కష్టాలు తెలుసు. కానీ సార్ సినిమా వాళ్ళు రాజకీయాల్లోకి వస్తారనుకున్నప్పుడు వీళ్ళకి రంగులు పూసుకోవడమే తప్పితే జనాలు ఉద్ధరించడం ఏం తెలుసు అనే సందర్భంగా అదే సార్ అలా ఆయన కూడా విమర్శించారు కదా. ఎన్టీ రామారావు గారు ముందు మన ఎంజి రామచంద్ర గారు, ఈ రోజుకి ఆయన ఫోటో లేకుండా ఉండదు. ఎంజి రామచంద్ర గారు ఆయన చేశాడు. ఇంకెంతమంది ఉన్నారు మనకి, చాలా మంది ఉన్నారు. అందరూ ఇండస్ట్రీ నుండి, మనం ఇండస్ట్రీ నుండి వచ్చిన ప్రతి ఒక్కరిని మనం అప్రిషియేట్ చేయాలి. పవన్ కళ్యాణ్ గారు ఈజ్ గ్రేట్ పర్సన్ అంతే. డెఫినెట్గా ఇండస్ట్రీకి ఉపయోగపడితే మన మన తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి ఆయన ఎంతవరకు చేయగలరు అనుకుంటున్నారు? 100% చేస్తారు ఇండస్ట్రీకి. ఆయన డెఫినెట్గా ఈ మధ్యకాలంలోనే రిలీజ్ అయిన సినిమా చూసుకుందాం, దాన్ని చేశారు, సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే ఆయన సెపరేట్గా చూడరు, ఇండస్ట్రీలో పుట్టి పెరిగాడు కాబట్టి ఆయన కూడా ఆయనకి తెలుసు ఏంటి కష్టాలు, ఇక్కడ లోటుపాట్లు. వచ్చిప్పుడే మొన్నేగా వచ్చారు. డెఫినెట్గా ఆయన అన్నీ ముందు రాష్ట్రాన్ని డెవలప్ చేసుకునే ఇదిలో అక్కడ ఉన్న కష్టాలను తీర్చుకుని ఇండస్ట్రీకి రావాలి, వచ్చి ఇక్కడ కష్టాలు తీర్చాలి. ఆయన కూడా సార్ మిమ్మల్ని మళ్ళీ సినిమా చూడాలని ఉంది, మీరు మధ్యలో ఫినిష్ చేసి ఆపేయకండి, మీరు మధ్య మధ్యలో చేస్తూ ఉండండి, ఎందుకంటే మీరు ప్రజలు పంపాలంటే మీరు కూడా యాక్ట్ చేయాలి కదా. లేదు అలా అయితే నేను కూడా ఒక మాట అడుగుతాను. నేను కూడా జాకీ గారిని పెద్ద అంటే ఇంతకు ముందు జాకీ గారిని నేను ఎంత యాక్టివ్గా చూసాను, ఇప్పుడు అందరూ మళ్ళీ బ్యాక్ అన్నట్టు అందరూ కనిపిస్తున్నారు కదా. సో నేను కూడా జాకీ గారిని ఒక పెద్ద మనం అన్నట్టు పాన్ ఇండియా మూవీస్ లో చూడాలని నేను అనుకుంటున్నాను మనస్ఫూర్తిగా. ఇదే మీ అందరూ ఇలా సపోర్ట్ చేస్తే డెఫినెట్ గా పాన్ ఇండియా మూవీకి వస్తాను. ఈ రోజు అన్ని పాన్ ఇండియా మూవీలు అండి, ప్రతి సినిమా ఆ లాంగ్వేజ్ వెళ్ళిపోతుంది. చిన్న సినిమా అయినా సరే అన్ని లాంగ్వేజ్ డబ్ అయిపోతుంది. ఒకప్పుడు ఒక లాంగ్వేజ్, ఒకప్పుడు ఇదివరకు మనం అబ్బాయి సినిమా తమిళ్లో బాగుంది, మలయాళంలో బాగుంది, తెలుగులో మనం రీమేక్ చేసుకుని అదేం లేదు. అన్ని పాన్ ఇండియా మూవీ, అన్ని లాంగ్వేజ్ వచ్చేస్తున్నాయి, అందరికీ చూస్తే అందుబాటులోకి వస్తున్నాయి. సినిమా ఇండస్ట్రీ అనేది ఎప్పుడు బాగుంటుందండి, ఎప్పుడు మంచిదే ఇండస్ట్రీ. మనం జాగ్రత్తగా తీసుకుంటే ఇందులో డబ్బులు ఉన్నాయి, డెఫినెట్గా పేరు ఉంటుంది, అన్నీ ఉంటాయి ఇందులో. అందుకే ఇంకా స్టిల్ మేము ఇంకా ఇక్కడే ఉన్నాం, ఇలా పోరాడుతుంటాం. మేమేంటంటే ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం, చచ్చిపోయేదాకా ఇందులోనే ఉంటాం. సార్ ఇంత నేమ్ ఫేమ్ వచ్చిన తర్వాత జనరల్కి చాలా మందికి ఒక యాటిట్యూడ్ లెవెల్స్ అనేవి అఫ్ కోర్స్ పెరిగిపోతాయి. నేను 2-3 ఇంటర్వ్యూలు చేసేటప్పటికి నేను ఇంకోటి ఏదైనా చేసేయగలనే అనుకుంటాం ఆఫ్ కోర్స్. బట్ ఇద్దరు కూడా డౌన్ టు ఎర్త్ ఉండడానికి వెనకాల రీజన్ ఏంటి అసలు? ఎలా ఉండగలుగుతారు అలా? ఏముందమ్మా, ఇది ఒకటే మాకు తెలిసిన పని. ఇది ఏముంది ఇందులోని, డౌన్ టు ఎర్త్ అంటే ఈ పని చేసుకుంటూ వెళ్ళడమే. మనం ఇదో ఉద్యోగం అంతే.
ఇది అందరూ ఏంటి ఆఫీసులో ఉద్యోగం చేసినా మన కెమెరాల ముందు ఉద్యోగం మనకి, మీకైనా మాకైనా ఎవరికైనా. ఇందులోనే మనం ఉన్నాం కాబట్టి ఏం మాకు డౌన్ టు ఎర్త్ అంటే ఏం మా బిహేవియర్లో అలా పెరిగాం అంతే. కాకినాడ అంటే ముఖ్యంగా వాళ్ళకి ఇది ఉంటుంది, ఎటకారం ఉంటుంది. ఎటకారం ఉంటుంది, అభిమానం ఉంటుంది, రెండు ఉంటాయి. అవును. సో అదే నాకు మీలో ఎక్కువ కనిపిస్తుంది. అందుకే అయ్యో. మీతో మాట్లాడాలనే ఇది ఎక్కువగా ఉండేది. ఏదైనా నేర్చుకోవచ్చు ఒక మనిషి దగ్గర నుంచి అని ఇప్పుడు అనుకోవడం. అంతా ఇలా చెప్తున్నారు కానీ వీళ్ళ దగ్గర నేర్చుకునేది ఏం లేదు. వీళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకునేది చాలా ఉంటాయి. ఎందుకంటే అంటే వాళ్ళు ఇప్పుడున్న జనరేషన్ అందరికి అన్నీ తెలుసు. ఇది రాదు అనేది లేదు. అందరూ వెల్ ఎడ్యుకేటెడ్ వస్తున్నారు. వాళ్ళకి అన్నీని ప్రతి ఒక్క విషయం మీద వాళ్ళకి ఒక అవగాహన ఉండే వస్తున్నారు. అది వాళ్ళకి మనం నేర్పించాల్సి అందరూ వాళ్ళ దగ్గర నుంచి, పిల్లల దగ్గర నుంచి కూడా మనం చాలా తీసుకోవాల్సి ఉంటాయి. ఇప్పుడు మేము ఆ స్టైల్ ఆఫ్ యాక్టింగ్ ఇప్పుడున్న వాళ్ళంతా మెథడ్ యాక్టింగ్ అన్ని చాలా చాలా వచ్చాయి. అప్డేట్ అవుతూ ఉండాలి. ఆ సూయ పడే వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఇంత ఎదిగిన తర్వాత ఒక స్టేజ్ నుంచి ఇంకొక స్టేజ్ కి పెరుగుతున్నప్పుడు మనల్ని చూసి అసూయ పడే వాళ్ళు కూడా ఉంటారు. సో ఇండస్ట్రీలో ముఖ్యంగా ఉంటారనేది బయట అనుకునే ఇది. సో అలా ఎప్పుడైనా ఎవరి వల్లైనా అనిపించిందా? మనం పట్టించుకుంటే అన్ని అసూయగానే. అంటే మేము ఎక్కువ మాకు ఫ్రెండ్స్ కూడా ఉండరు, చాలా తక్కువ. హరిత కూడా షూట్ అయ్యాక మేము ఇంట్లోనే ఉంటాం. ఎక్కువ బయటికి వెళ్ళి అవన్నీ తక్కువ ఫ్రెండ్స్ మాకు. నాకు కూడా ఈ మధ్య కమ్యూనిటీకి వచ్చాక 4-5 ఫ్రెండ్స్ ఉన్నారు, తమ్ముళ్ళు, వాళ్ళు క్లోజ్గా ఉంటారు, వాళ్ళతోనే మాట్లాడతాను. హరిత కూడా మీ ఇద్దరు ఇంటికి వచ్చామంటే మా పని సరిపోతుంది. ఎక్కువ బయటికి వెళ్ళి ఆ ఫ్రెండ్స్ అది ఎక్కువ లేకపోవడంతో ఆ గాసిప్స్ కానీ ఎక్కువ మా దగ్గరికి రావు. ఒకవేళ ఏముంది, ఎవరన్నా అనుకునేవాళ్ళు అనుకోవచ్చు, మనకి తెలియదు, పట్టించుకోండి. కొంతమంది వాయిస్ చాలా పెక్యులర్ గా ఉంటుంది. నిజంగా మనందరికీ తెలిసిందే. మీ వాయిస్ కి డబ్బింగ్ చెప్పాల్సిన అవసరం లేదు. బట్ కొన్ని సీరియల్స్ కి వచ్చేటప్పటికి మీకు డబ్బింగ్ చెప్పించుకుంటున్నారు మీరు. అంటే మొన్నటి వరకు నేను డబ్బింగ్ నేనే చెప్పుకుంటాను, నాకు ఇష్టం. మన వాయిస్ మనకుంటే చాలా బాగుంటుందని నేను చిన్న నేను ఆ జలుకులే నాకు తెలుసు, నేను వేసుకుంటాను. లేని వాయిస్ కూడా కొన్ని డబ్బింగ్ 1-2 సందర్భాల్లో నేను అవైలబిలిటీ లేకపోవడంతో ఒకరితో కంటిన్యూ చేశారు. ఆ కంటిన్యూ చేయడంతో సరే ఎలా కంటిన్యూ చేశారు కదా, ఇంట్లో ఏం ప్రాబ్లం అనిపించలేదు. సరే కంఫర్టబుల్గా మనకి ఈరోజు బ్యాక్ టు బ్యాక్ ఎపిసోడ్స్ ఉంటాయి. ఒక టైంలో నేను 3 సీరియల్స్ చేస్తున్న టైంలో ఇక్కడి నుంచి మళ్ళీ వెళ్ళి డబ్బింగ్ చెప్పాల్సి వచ్చేది. ప్రొడ్యూసర్కి ఇబ్బంది పడకూడదు. ఆ టైంలో కొంచెం ఏదో ఒక వాయిస్ ట్రై చేసి చెప్పించుకుంటున్నాం అన్నారు. మనం ఇబ్బంది పెట్టకూడదు. ఓకే అన్నాం. అది అలా కంటిన్యూ అయిపోతుంది. బేసిక్ అయితే డబ్బింగ్ చెప్పుకోవడం నాకు ఇష్టం, నా వాయిస్ నేను చెప్పుకోవడం. అలాంటప్పుడు మీ వాయిస్ అంటే చాలా గంభీరంగా, మీరు ఇందాక సాయి కుమార్ గారిని ఏదో మన సందర్భం మాట్లాడుకున్నాం ఇందాక, అలాగే మీ వాయిస్ కి బేస్ ఉంది కాబట్టి వేరే ఆర్టిస్టులకు ఎప్పుడు డబ్బింగ్ చెప్పే నేను మీకు విచిత్రం ఏంటంటే ఘంటసాల గారు బతుకుంటే ఏమేవారు తెలియదు కానీ నేను ఘంటసాల గారి క్యారెక్టర్కి ఘంటసాల బయోపిక్ ఒక ఆయన రామారావు గారని ఒక ఆయన బయోపిక్ తీశారు విజయవాడ. ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లో ఆయన ఉన్నారు, ఇప్పుడు మంచి పోస్ట్లో ఉన్నారు. ఆయన ఘంటసాల గారి బయోపిక్ తీశారు. ఆ బయోపిక్లో ఘంటసాల గారి వాయిస్కి నేను డబ్బింగ్ చెప్పాను. రిలీజ్ అయింది ఇంకా తెలియదు, రిలీజ్ కాలేదు ఇంకా. అది ఏదో వాళ్ళు డాక్యుమెంటరీ ఇలా తీశారు ఘంటసాల గారి మీద. దట్స్ మూవీ. ఘంటసాల గారి గురించి ఆయన చాలా అవగాహన, ఆయన అంటే ఇష్టం, దాంతో రామారావు గారు తీశారు. అందులో కృష్ణ చైతన్య సింగర్ ఉన్నాడు కదా, ఆయన హీరో, ఆయన ఘంటసాల గారి క్యారెక్టర్. ఆయన ఒక సింగర్కి, ఒక ఘంటసాల లాంటి ఒక పెద్ద ఆయనకి నా వాయిస్ ఇచ్చాను. అది నిజంగా గొప్ప విషయం. నాకు అదే అంటాను, ఆయన ఏమంటే ఘంటసాల గారు బతుకుంటే నన్ను సాగుపడతారు, ఆయన ఎందుకంటే ఆయన షో పెడతారు, నా వాయిస్తో చెప్పించలేదు అని. అలా ఆ ఒక్క సినిమాకి నేను చెప్పా డబ్బింగ్. అది రిలీజ్ ఇంకా కాలేదు, వాళ్ళు గవర్నమెంట్ త్రూ ఏదో రిలీజ్ చేద్దాం ఐడియాలో ఉన్నారు. సార్ నాకు ఈ డౌట్ వచ్చింది ఇప్పుడు మేము మాట్లాడుతుంటుంటే, అంటే సీరియల్కి డబ్బింగ్ మనం చెప్పుకుంటే రెమ్యునేషన్ ఒకలా ఉంటుందా, లేకపోతే డబ్బింగ్ వేరే వాళ్ళ చేత చెప్పించుకుంటే అలా ఏం లేదమ్మా, అదేం లేదు, మన ఇష్టం. దానికి సెపరేట్ రెమ్యునేషన్స్ ఏ ఉండవు. నా క్యారెక్టర్ బాగుండాలని నేను చెప్పుకుంటున్నాను. ఇప్పుడు మన వాయిస్ ఉంటే చాలా బాగుంటుంది. వేరే వాయిస్ వాళ్ళు బాగా చెప్తారు, అంటే మనం ఒక మూడ్లో వెళ్తుంది. వాళ్ళు ఏంటంటే అక్కడ ఉన్నది పాపం, అక్కడ డబ్బింగ్ ఆర్టిస్టులు, డబ్బింగ్ స్టూడియోలో ఉన్న సౌండ్ ఇంజనీర్ ఒక ఇదిలో చెప్పించుకుంటూ ఉంటారు. అది వాళ్ళు బాగానే చెప్తారు. అంటే నాకేంటంటే నేను చెప్పుకున్నంత తృప్తి నాకు ఉండదు. నేను బాగానే చెప్పుకుంటాను. ఆవిడ కూడా డబ్బింగ్ చెప్పరు. ఎందుకు అంటే ఇక్కడ డేట్స్ ప్రాబ్లం వస్తుంది.
నెంబర్ ఆఫ్ సీన్స్ ఉంటే పాపం ముందు మనకి టెలికాస్ట్ ప్రాబ్లం ఉంటుంది. ఓకే. శిల్ప గారు చెప్పేవారు, మధ్యలో ఇంకెవరో చెప్తున్నారు. ఎక్కువ తన శిల్ప గారిని ఎక్కువ ఆవిడ చెప్తే బాగుంటుంది, ఓకే. తన వాయిస్ సూట్ అవుతుంది, కరెక్ట్ దగ్గరగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ Thank you సార్, so అండ్ much, థ్యాంక్ అమ్మా. యూ సో మచ్ ఇంత టైం స్పెండ్ చేసి అయ్యో, నేను ఏ క్వశ్చన్ thank you. అడిగినా అయ్యో. అటు ఇటు అంటే మీ మనస్తత్వం ఏంటనేది ప్రతి మాటలోనూ నాకు కనిపిస్తూ ఉంటుంది. రైట్, you. థ్యాంక్ యూ సో మచ్. నేను అన్నట్టు ఇందాక పాన్ ఇండియా మూవీస్ లో నేను మిమ్మల్ని చూడాలి, you so అలాగే much, ఇద్దరిని కలిపి మళ్ళీ కుంకుమ పువ్వులో చూసిన ఆ హరిత జాకీ గారిని నేను మళ్ళీ సీరియల్లో డైరెక్టర్స్ కి కావాలంటే ఇక్కడి నుంచే చెప్పేసి మళ్ళీ దయచేసి ప్రేక్షకులందరూ కోరుకుంటుంది ఇది. ఎందుకంటే మా అమ్మమ్మతో పాటు కూర్చొని ప్రతిరోజు ఆ సీరియల్ ని చూశాను కాబట్టి మళ్ళీ ఆ విష్ ఉందని చెప్తున్నాను సార్. డెఫినెట్ గా నాకు కూడా మా హరిత యాక్ట్ చేయడం నా అదృష్టంగా భావిస్తాను. నా ఆవిడని కాదు, మంచి యాక్టర్ తను. తనతో యాక్ట్ చేస్తే మనం కూడా యాక్ట్ చేయడానికి స్కోప్ ఉంటుంది. అంటే అమ్మో ఈవిడ జాగ్రత్తగా చేయాలి ఈవిడితో ఉన్నప్పుడు అనేది, ఆ వేరియేషన్స్ కానీ పవర్ఫుల్గా యాక్ట్ చేస్తుంది. అలాగే మనకు కూడా కొంచెం యాక్టింగ్ నేర్చుకునే అవకాశం ఉంటుంది. నాకు కూడా, నేను కూడా వెయిట్ చేస్తున్నాను అలాగే మంచి మంచి క్యారెక్టర్స్, మంచి దీని గురించి. డెఫినెట్గా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. విష్ ఆల్ ది బెస్ట్ మీకు కూడా. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసాం కదా హరిత జాకీ గారు, అంటే జాకీ గారిని పాపం ఇబ్బంది పెట్టి ఎన్నో క్వశ్చన్లు అడిగితే ఆయన చాలా చక్కగా ఆన్సర్లు చెప్పారు. ఇది వాళ్ళ మన స్పెషల్ ఎపిసోడ్. చూస్తూనే ఉండండి ప్లస్ టీవీ.